ఏమన్నారు జగన్ గారు కలిసారు? జగన్ గారు కలిసి నేను హైదరాబాద్ తీసుకెళ్ళి హైదరాబాద్లో నేను ఫ్రెష్గా చక్కగా చూపిస్తానన్నాడన్న. బాగా చూపించాడు బొమ్మని. అమ్మ బొమ్మ వేసి మాకు అసలు ఏమీ చేయలేదన్న. తన స్వార్థం కోసం ఏ పార్టీలోకి వెళ్ళి ఆ పార్టీలు పడితే ఆ జెండాలు పట్టుకుని మేము అంతకాలం తిరగాలన్నా? అంటే మాకు మనసాక్షి లేదా? మేము మనుషులం కాదా? అంటే మాకు అభిప్రాయాలు ఏముండవు. వాళ్ళు దాచుకున్నవి ఉండయి. మనకు అదే చేతవు. పార్టీ కూడా దోచుకున్నదే. హరికృష్ణ రావాలి, లేకపోతే నేను ఎన్టీఆర్ పక్క ఫ్యాన్స్ అండి. జగనే రావాలి. ఏవండి పేద సాదా మొత్తము ఆయన రూపాయి ఉంచుకోకుండా పేద సాతకి మొత్తానికి పెట్టేస్తున్నాడు. హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. ఈరోజు మనం మంగళగిరిలో ఉన్నాము. ఎలక్షన్ సందర్భంగా ఇక్కడ మంగళగిరి ప్రజలతోటి మాట్లాడడానికి వచ్చినాము. కాకపోతే ఎండ మాత్రం అదిరిపోతుంది. ఇక్కడ మనందరికీ తెలుసు, మంగళగిరి నియోజకవర్గంలో అసెంబ్లీ క్యాండిడేట్స్ లోకేష్ గారు టీడీపీ నుంచి, లావణ్య గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ ప్రజలతోటి మాట్లాడదాము. ఏ పార్టీకి ఓట్లు ప్రజలు వేయబోతున్నారు, ఏ క్యాండిడేట్కి ఓట్లు ప్రజలు వేయబోతున్నారు అన్న విషయాన్ని ప్రజలతోటి మాట్లాడి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అన్న, మీ పేరేంది? మాలాద్రి. అంటే మాలాద్రి, గుంజా మాలాద్రి. ఇక్కడ మంగళగిరేనా? మంగళగిరి, ఆత్మకూరు. మంగళగిరి కాన్స్టిట్యున్సీగా. సరే, ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి. ఈసారి ఏ పార్టీ గెలవబోతుందంటారు? ఇక్కడ లోకేష్ వచ్చేలాగా ఉన్నాడు మంగళగిరి. లోకేష్. పోయినసారి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు, ఎట్లా చేసాడు? మంచిగానే చేసాడు ఆయన కూడా. మరి ఎందుకు లోకేష్ గారు వస్తారంటున్నావు? ఈసారి వీళ్ళు కొద్దిగా బాగా గట్టిగా చూస్తున్నారు కదా, అన్ని చేస్తాను పథకాలన్నీ. దాని గురించి 2019లో కూడా ఇదే మాట, 2014లో కూడా ఇదే మాట చెప్పారు కదా, మరి చేయలేగా? అప్పుడు వాళ్ళ నాన్నగారు చెప్పాడు, ఇప్పుడు లోకేష్ బాగా చేస్తానని చెబుతున్నాడు కదా. అప్పుడు నాన్న చెప్పిండి, ఇప్పుడు కొడుకు చెప్తున్నాడు కాబట్టి నమ్మాలంటావు. సరే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చాలా పథకాలు ఇచ్చాడు ప్రజలకి. ఆ పథకాలు నిజంగానే పనికొచ్చినాయి ప్రజలకి? పనికొచ్చినాయి. ఓకే. సీఎం ఆయన ఈసారి కూడా సీఎం ఆయన. కానీ మంగళగిరిలో మాత్రం లోకేష్ గెలవాలి కదా? మంగళగిరి లోకేష్ వస్తాడు, సీఎం జగనే. సీఎం జగన్. సరే, ఎందుకు జగన్మోహన్ రెడ్డి సీఎం అంటావు? చెప్పినవన్నీ కరెక్ట్గా చేశాడు కదా, పథకాలన్నీ లేబర్కి అన్నీ అందినాయి. చెప్పినట్టు చేశాడు. నీకేమైనా స్కీమ్స్ వచ్చినాయా? మా భార్యకి 18,750 వచ్చింది, పింఛన్ వస్తుంది. పిల్లలకి ఏమన్నా? పిల్లలు లేరు, చిన్న పిల్లలు లేదు. సరే, ఎడ్యుకేషన్లో మన ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం నెంబర్ 1 ఎడ్యుకేషన్ అవైలబిలిటీలో నెంబర్ 1లో ఉన్నది. కేరళని మించేసినాము. ఆనందంగా ఉందా? మరి ఆనందంగానే ఉంది. బాగానే చేశాడు, మంచి పనులు చెప్పినాడు. నేను ఇందాక కొంతమందితో మాట్లాడినా, అందరూ నా మైక్ ఫోటో తీసుకుంటున్నారు. ఎందుకు అంటే మేము చదువుకోలేదన్నా అంటున్నారు. కాకపోతే ఇప్పుడు వాళ్ళ పిల్లలు చదువుకుంటారు. రాష్ట్రం మారుతుంది అంటావు చదువు వల్ల? మారుతుంది. మరి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కూడా పెట్టారు కదా గవర్నమెంట్ బళ్ళల్లో, పిల్లలకి మంచి సేఫ్టీ ఉంది. ఓకే. మొన్న వైసీపీ మేనిఫెస్టో వచ్చింది, చూసినావా? మేనిఫెస్టో చూశాను. ఎట్లా ఉంది? 500 మళ్ళీ పెంచుతున్నాడు పెన్షను. ఇప్పుడు మళ్ళీ పథకాలన్నీ తీసేయకుండా ఇస్తానంటున్నాడు. 18,000 కానీ అన్నీ తీసేయకుండా ఇస్తానంటున్నాడు. ఏ పథకం తీసేయను. మొత్తం అమ్మఒడి కూడా పెంచాడు. అమ్మఒడి 17,000 చేశాడు. అన్నీ తెలుసు నీకు? అన్నీ తెలుసు. ఈ ఒక్కటి మంగళగిరి లోకేష్ వస్తాడు అంతే. సరే, చెప్పినట్టుగా ముఖ్యమంత్రి మాత్రం సీఎం జగనే. సీఎం జగన్ 100% గ్యారంటీ. రైట్ అన్న, థ్యాంక్ యూ. అన్న, మీ పేరేంది? శ్రీనివాస్. ఇక్కడ మంగళగిరేనా? మంగళగిరి లోకలే. సరే, ఎలక్షన్లు వస్తున్నాయి. లోకేష్ గారు, లావణ్య గారు, వైసీపీ టీడీపీ మళ్ళీ పోటీ పడుతుంది. ఈసారి ఎవరు గెలుస్తారంటారు? లోకేష్ గారు. పోయినసారి 5,000 ఓట్లతో ఓడిపోయిండు. ఈసారి మళ్ళీ ఆయన గెలుస్తారంటారు? అదే గెలుస్తారు. టఫ్ ఫైట్ కొంచెం అటు ఇటుగా ఉన్నా గెలుస్తారు. ఎందుకు అంటే ఏమంటారు? అంటే వైసీపీ చేసిన సంక్షేమాలు మీకు అందలేదా? ఎట్లా సంక్షేమాలు అవన్నీ ఎందుకన్నా, ఇప్పుడు రూపాయి ఇచ్చి 10 రూపాయలు లాక్కోవటం ఎందుకు? సరే, నాకు ఈ విషయం చాలామంది చెప్పిర్రు. అందుకే ఈసారి క్లారిటీగా ఒకసారి నేను అర్థం చేసుకుంటా. రూపాయి ఇచ్చి 10 రూపాయలు అవుతున్నాను అంటున్నారు. ఎట్లా అంటున్నారు? అది ఏం లాజిక్ అది? ఇప్పుడు లాస్ట్ టైం తన ఎన్నికల మేనిఫెస్టోలో మద్యపాన నిషేధం అన్నారు, చేశారా? లేదు. అది ఆ టాపిక్ వద్దాం. ఫస్ట్ మీరు ఈ రూపాయి అదే మరి అంటుంది. రూపాయి దాంట్లోనే ఉంది, స్టార్టింగ్లోనే ఉంది, మీకు ఇచ్చిన దాంట్లోనే ఉంది మద్యపాన నిషేధం. 120 రూపాయలు, 120 రూపాయలు నుండి క్వార్టర్ 180 అయిపోయింది. 200 కూడా అయిపోయింది. అవి మళ్ళీ చీపు. ప్రజలు మధ్య పని చేసుకునేవాడు ఎట్ట బతుకుతాడు? బతకలేడుగా. పని చేసుకునేవాడు కూలి పెరగల. 100 పెరిగింది, 200, 150 పెరిగింది, లేదా 200 పెరిగి ఉంటుంది. అంతమించి ఏం లేదు. నిత్యావసర సరుకులు పెరిగిపోయినాయి. మీకు ఒక విషయం, పెట్రోల్ మీద భారం ఎంత ఉంది? మన స్టేట్ మీద ఎంత ఉంది?
అతను చెప్పినప్పుడు ఎంత ఉంది? మీకు మీకు ఒక విషయం చెప్తాను నేను. ఈ విషయం మంచిగా మీరు గుర్తు చేశారు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ ధరలు పెరగడాన్ని ఇన్ఫ్లేషన్ అని అంటాం మనం జనరల్గా. ఇది ఒట్టాను. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇన్ఫ్లేషను 6.7 చిల్లర ఉండే. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇన్ఫ్లేషన్ అనేది 6.38 ఇంకా తగ్గింది. మీరేమో ధరలు అంటున్నారు, ఇన్ఫ్లేషన్ తగ్గింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ డేటా. ఇంకో విషయం పెట్రోల్ది. పక్కన తెలంగాణతో కంపేర్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ట్యాక్స్ అనేది ఇంకా తక్కువ. రేట్లు పెంచింది సెంట్రల్ గవర్నమెంట్, దానికి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు. అట్లాంటప్పుడు ఏం పెరిగింది? అదేంది ఏం పెరిగింది? స్టేట్ గవర్నమెంట్కి సంబంధం లేకుండా ఎట్లుంటుంది ట్యాక్స్ విషయంలో? ట్యాక్స్ స్టేట్ ట్యాక్స్ అనేది తెలంగాణ కంటే తక్కువ మంది. ఓకే సరే సరే ఓకే, మీరు చెప్పిన దాంట్లో ఏమన్నా ఒకవేళ మేబీ నేను డేటాను బట్టి చెప్తున్నా. నా లెక్క ఏమన్నా మారి ఉండొచ్చేమో, కానీ ఏదైనా సరే రాజధాని అనేది నికరమైన రాజధాని అనేది లేదు. దానివల్ల ఏంటంటే వలస కూలీలు వీటిని మనకి ఉన్న పరిశ్రమలు కానీ లేకపోతే రావాల్సినవి కానీ ఏమీ లేవు. మీరు వచ్చినవి ఏమీ లేవు. మీరు 3 చెప్పిర్రు. ఒకటి ఇన్ఫ్లేషన్ అంటే ధరలు పెరగడం, అది తప్పని నేను నిరూపించేసిన. మూడోది మళ్ళీ వచ్చారు రాజధాని కాడికి. నేను ఒక విషయం చెప్తాను. నేను రాజధాని విశాఖపట్నంలో కడతా అంటున్నాడు. విశాఖపట్నం సముద్ర తీరము, ముంబైలో ఎట్లయితే ముంబై డెవలప్ అయిందో మహారాష్ట్ర డెవలప్ అయింది, చెన్నై వల్ల తమిళనాడు డెవలప్ అయింది, విశాఖ వల్ల ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంది. ఇది చాలా పెద్ద ప్లానింగ్ ప్రకారం నేను చేస్తా, సముద్ర తీరం కాబట్టి అంటున్నాడు. అందులో తప్పేమైనా ఉందా? దానికి 5 సంవత్సరాలు కావాలా టైము? విజయవాడలో ఇక్కడ ఏదైతే రాజధాని చంద్రబాబు నాయుడు గారు పెడతాన్నారో ఆ రాజధాని భూముల అమ్మకాలకి వాళ్ళు పెట్టిన కేసులకి ఆ విషయం మీకు ఏమైనా తెలుసా? ఇప్పుడు ముందు నేను చెప్పిన దానికి మీరు సమాధానం చెప్పి నేను అదే చెప్తున్నా. ఇప్పుడు విశాఖ సరే ఉండండి ఒక్క నిమిషం, దాని విషయం వస్తా. ఇప్పుడు రాజధాని విషయంలో అంతకుముందు అపోజిషన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎందుకు మాకు రాజధాని సమ్మతమే ఇక్కడ పెట్టడం అని ఆయన అసెంబ్లీలో ఓకే చేశారు. ఆయన కూడా అన్నారు మాకు ఇష్టమే సమ్మతమే అన్నారు. 32,000 ఎకరాలు ఇచ్చిన వాళ్ళు రైతులు ఏం చేశారు మధ్యలో? ఆ రైతులు కూడా ఉన్నారుగా మధ్యలో, వాళ్ళని ఏం బలి చేయటం ఎందుకు? రాజధాని ఇక్కడ అనగానే అందరూ ఇక్కడే పనులు దొరికినాయి, అందరూ వచ్చేసారు. చాలామంది అవుట్ ఆఫ్ మన పక్క రాష్ట్రాల నుంచి అటు పనులు లేని వాళ్ళు ఇటు వచ్చేసారు. మరి వాళ్ళకి పని కల్పించాల్సింది పోయి ఇటు రాజధాని కన్ఫర్మ్ చేయకుండా 5 సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం ఆ సంవత్సరం 2వ సంవత్సరం 3వ సంవత్సరం 4వ సంవత్సరం 5వ సంవత్సరం కంప్లీట్ అయిపోయింది. ఇది ఎందుకైందో మీకు తెలుసా? దీనివల్ల అదే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా ప్రజలకు వచ్చి ఎక్స్ప్లెనేషన్. నేను చెప్తున్నా మీకు అది ఎందుకైంది. అది అయింది కోర్టులో కేసుల వల్ల. ఆ కేసులు పెట్టిన వాళ్ళు టీడీపీ వాళ్ళు. ఇప్పుడు చెప్పండి ఎన్ని కేసులు పెట్టారో తెలుసా మీకు? ఎన్ని కేసులు పెట్టినా తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఏదండి అది ఒక సీఎం కోర్టులను గౌరవించొద్దంటారు. కోర్టులు గౌరవించేది ఏంటండి? కోర్టులు గౌరవిస్తానే ఉన్నాడు, చేసుకుంటూ వెళ్ళిపోవాలి. పనులు ఆగిపోతే మధ్యలో మధ్యతరగతి వాళ్ళకి పాడైపోయేది. మధ్యతరగతి వాళ్ళు అడుగు తెంగుతున్నారు ఇప్పుడు. సరే పోయిన నెల పెన్షన్లన్నీ ఇంటికి రాలా. పోయిన నెల పాపం ముసలు బాగా పరిశాన్ అయ్యారు, ఎండలలో బయటకు వచ్చారు, అందులో కొంతమంది చచ్చిపోయారు కూడా, మీకు తెలిసే ఉంటుంది. ఆ జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఆ సంఘటన గురించి మీరు ఏమనుకుంటున్నారు? ముసలోళ్ళకి పెన్షన్ రాలేదు అంటే ఇంటికి రాలేదు అంటే ఇంటికి రావాలంటే పంపించవచ్చు. ఒక ఎన్నికల కారణాల మీద లేకపోతే ఎలక్షన్ కోడ్ల మీద వాటి మీద ఇటు మీద పెట్టాల్సిన అవసరం లేదు. పంపించాలంటే అటాక్ పంపించవచ్చు. పంపించేసి ఇప్పుడు ముసలోళ్ళకి పెన్షన్లు అనే విషయంలో ఎప్పటి నుంచో ఉంది, ఇప్పటి నుంచేం కాదుగా, కాకపోతే దశల వారీగా పెంచుకుంటూ వస్తున్నారు. అది కాదు పెన్షన్లు ఇవ్వకూడదు ఇంటికి తీసుకెళ్ళి అని చెప్పేసి ఆయనని ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ ఇచ్చింది ఎవరు తెలుసా మీకు? అదే ఐడియా లేదు నాకు. టీడీపీ వాళ్ళు. ఓకే మనకి ఐడియా రైట్, అదంతా పక్కన పెడదాం. ఫైనల్గా ఒకటే, మంగళగిరిలో ఈసారి జరగాలండి. మంచి జరిగితేనే గెలుస్తారు, మంచి జరగకపోతే గెలవరు. ఫైనల్గా ఈసారి మీ ఓటు మంగళగిరిలో ఎవరికి? మంగళగిరిలో ఏమో చెప్పలేము, టఫ్ ఎట్లా ఎటు అప్పటికి మా ఉన్న వాతావరణాలు పెట్టి చూద్దాం ఎటు అయిద్దో. టఫ్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ అన్న. మీ పేరేంది? నా పేరు కొండ అన్న. కొండ. ఏంటి మామిడికాయ వ్యాపారం? అవునన్న, మామిడికాయ వ్యాపారం. ఇక్కడ మంగళగిరేనా? మంగళగిరి అన్న. సరే ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి. ఎలక్షన్లలో ఇక్కడ మంగళగిరిలో లోకేష్ గారు లావణ్య గారు పోటీ పడుతున్నారు, వైసీపీ టీడీపీ. వాళ్ళిద్దరు ఎవరు గెలుస్తారంటావు? లావణ్య గారు గెలుస్తారండి. లావణ్య గారు. ఎందుకు అంటే జగన్ గారు చేసిన మంచి పనులు బట్టి లావణ్య గారు గెలుస్తారు. ఏం మంచి పని చేసిండు ఏమైనా గుర్తున్నాయా? ఆయన అమ్మ ఒడి ఆయన వేసాడు కదా, ఆడవాళ్ళు 18 సంవత్సరాల వాళ్ళకి 18,000 వేసాడు కదా సార్. ఆయన మంచి స్కూల్ కూడా బాగా చేశాడు, డెవలప్మెంట్ చేశాడు. 9 సంవత్సరాలు చేసిన చంద్రబాబు ఏం చేయలేదు సార్, కానీ జగన్ గారు బాగా చేశారు. కాకపోతే ఇక్కడ కొంతమంది ఇందాక నేను మాట్లాడినా ఈసారి లోకేష్ గారు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నా. తక్కువ అండి, తక్కువ. పోయినసారి కూడా 5,000 ఓట్లతో ఓడిపోయింది కదా. అవునండి.
సరే ఒక 4 పేర్లు అడుగుతాను నిన్ను. ఆ 4 పేర్ల గురించి ఏం చెప్తున్నావో ఒక సెంటెన్స్లో షార్ట్గా చెప్పు. ఫస్ట్ పేరు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఏమనుకుంటున్నావు ఆయన? ఆయన ఏం లేదండి అసలు, ఆయన ఏం లేదు సార్. సార్ రెండో పేరు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి బాగా చేస్తారు. సార్ మళ్ళీ ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి ఆయనేనండి, గ్యారంటీగా ఆయనండి. మూడో పేరు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు గారి వెనకమాల పడిపోయినట్టేనండి, వెనకున్నట్టే కదా చంద్రబాబు గారు. అవునండి, మళ్ళీ ముఖ్యమంత్రి కాడు. కాదు సార్. లాస్ట్ పేరు లోకేష్ గారు. లోకేష్ గారు ఇక ఇప్పుడు రన్నింగ్లో ఉంది ఆయనే కదా సార్, అంత లేదండి ఆయన అవగాహన లేదు. థ్యాంక్ యూ అన్న మీ పేరేంది? పులివర్తి సుబ్బారావు. గట్టిగా చెప్పండి. పులివర్తి సుబ్బారావు. పులివర్తి సుబ్బారావు. పులివర్తి సుబ్బారావు. సరే ఇక్కడ మంగళగిరి ఇది ఆత్మకూరు మంగళగిరి కాన్స్టిట్యున్సీనా? ఓకే. ఇప్పుడు ప్రస్తుతం ఎలక్షన్లు జరగబోతున్నాయి. నేను 4 పేర్లు చెప్తా. ఆ 4 పేర్లకు సంబంధించి మీరేమనుకుంటున్నారో చెప్పండి. మొదటి పేరు ఇక్కడ వైసీపీ క్యాండిడేట్ లావణ్య గారు. పర్లేదు చెప్పండి. ఆమె గురించి ఏమంటారు? ఆమె గురించి చెప్పడానికి ఏమి లేదు. ఎందుకు లేదంటారు? లేదు, ఆమె గుర్తింపు లేని మనిషి. అంతే, గుర్తింపు లేని మనిషి. ఎందుకు అంత పెద్ద మాట? ఎందుకు? ఆమె ఎవరు తెలియదు కదా. లాస్ట్ టైం రామకృష్ణారెడ్డి గారు చేశారు ఇక్కడ, ఆళ్ళ రామకృష్ణ. ఆయన తెలుసు. సరే ఇప్పుడు ప్రస్తుతం లోకేష్ గారు ఇక్కడి నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. మరి ఆయన పరిస్థితి ఏంది? ఆయన బాగానే ఉంది. వస్తాడా ఈసారి? ఈసారి కప్ప. అంతే. పోయినసారి 5,000 ఓట్లతో ఓడిపోయిండు. ఇప్పుడు 1,00,000 ఓట్లతో గెలుస్తాడు. అంతే అంట. ఇంకోటి ఇక్కడ సిపిఐ కూడా ఉంది. ఇక్కడ శివశంకర్ గారు ఉన్నారు. వాళ్ళ లాస్ట్ టైం 10,000 ఓట్లు వచ్చినాయి. వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకి ఏం లేదండి. ఏం లేదు. సరే లాస్ట్కి ఒక 3 పేర్లు. ఒకటి పవన్ కళ్యాణ్ గురించి ఏమనుకుంటున్నారు? ఆయనకు కూడా పెద్ద ఇది లేదు. ఏం లేదు. సరే చంద్రబాబు నాయుడు పక్క. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన లేదు. ఏం లేదు. కాకపోతే లాస్ట్ టైం వాళ్ళ పార్టీ గెలిచింది. ఇప్పుడు లేదండి. ఇప్పుడు లేదంట. ఈ ఎలక్షన్లో లేదు, ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో. ఫైనల్గా ఎవరు గెలుస్తారు ఈసారి? చంద్రబాబు నాయుడే. మీ ఓటు ఎవరికి? నేను సైకిల్కి. థ్యాంక్ యూ అన్న నీ పేరేంది? నా పేరు విజయ్ అన్న. ఇక్కడ మంగళగిరేనా? మంగళగిరి ఆత్మకూరు మాది. మంగళగిరి కాన్స్టిట్యున్సీ. అవునన్న. సరే మామిడికాయల వ్యాపారం ఇక్కడ? అవునన్న, మామిడికాయల వ్యాపారం చేసుకుంటాం ఇక్కడ. ఈ ఎలక్షన్లు వచ్చినాయి. ఈసారి వైసీపీ ఇక్కడ వస్తుందా? లాస్ట్ టైం వైసీపీ గెలిచింది. వైసీపీ అంటే అంతా హోరాహోరుగా ఉందన్న. అంతే, హోరాహోరుగా ఉంది. లావణ్య గారు, జగన్ గారు చాలా తెలియగలవారు. ఎందుకంటే వాళ్ళు కలిసి పని చేస్తారని ఆయన తెలివి అంతా ఇక్కడ బాగా చూపిస్తున్నాడు. జనాలకు బాగా తెలుసు. అయితే లోకేష్ గారు ఇప్పుడు జగన్ గారు ఆయన చెప్తున్నాడు కానీ ఏది చేయట్లేదన్న సరిగ్గా మాకు. ఏంటి మీ పరిస్థితి? మీ హెల్త్ పర్లేదు? నేను రోడ్ షోలో కలిశానన్న, జగన్ గారిని కలిసా. రోడ్ షోలో మా ఆత్మకూరు వచ్చాడు. రోడ్ షోలో వచ్చాడు. నేను వీల్ చైర్లో కూర్చొని ఉన్నాను. నాకు ఎన్నిపోసి ఇరిగిపోయిందన్న. ఇది యూరిన్ బ్యాగ్. నాకు చేతులు తప్ప ఏమి పని చేయవు. ఇక్కడ మా నాన్నగారిని మా ఆవిడ గారిని పెట్టుకొని నేను కూర్చొని ఇలా వ్యాపారం చేసుకుంటాను, జీవనోపాధి. ఏమన్నారు జగన్ గారు కలిసారు? జగన్ గారు కలిసి నేను హైదరాబాద్ తీసుకెళ్ళి హైదరాబాద్లో నేను ఫ్రెష్గా చక్కగా చూపిస్తానన్నాడన్న. బాగా చూపించాడు బొమ్మని. అమ్మ బొమ్మ వేసి మాకు అసలు ఏమీ చేయలేదన్న. మళ్ళీ పైపెచ్చు ప్రచారం నాకు 2 లక్షల రూపాయలు ఇచ్చారని జనం అంతా పుకారన్న. నాకైతే ఏమీ చేయలేదు. అలా రామకృష్ణారెడ్డి గారు కూడా ఏమీ చేయలేదు. గత ప్రభుత్వంలో మరి చంద్రబాబు నాయుడు గారు నాకు పడి ఉండగా నాకు ఇచ్చాడన్న. సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చింది నాకు ఒక 50,000 రూపాయలు. అది తప్ప ప్రభుత్వం నుంచి నాకు ఏ సహకారం అందలేదన్న. ఈ ప్రభుత్వం నుంచి ఏ సహాయం లేదా? నాకు ఏ సహాయం లేదన్న ప్రభుత్వం నుంచి, ఏమీ లేదు. పెన్షన్ ఆయన 3,000 రూపాయలు చేసి వెళ్ళాడు నాకు చంద్రబాబు నాయుడు గారు. ఈయన వచ్చి నాకు చేసింది ఏమీ లేదన్న. పెన్షన్ కాకపోతే 3,000 ఇచ్చింది ఈయన కదా? ఆయనే ఇచ్చి వెళ్ళాడు కదా 3,000. మరి నాలాంటి వాళ్ళకి 5,000 ఉంది పెన్షను. అది కనీసం అది కూడా లేదన్న. 5,000 కూడా రావట్లేదు. అది కూడా రావట్లేదు. 3,000 వస్తుందన్న. ఆ 3,000 కూడా ఏదో నాకు ముందుకు చాలవన్న. 2 పిల్లలు ఉన్నారు నాకు, ఒక అబ్బాయి అమ్మాయి. వాళ్ళు ఎట్లా అయింది మీకు? ఇది యాక్సిడెంట్? ఆ కుర్రవాడు తాగి పడేసాడన్న. తాగి ఉండి పడేసాడు. ఎన్నెమికి ఇరిగిపోయింది నాకు ఈ చేతులు తప్ప నాకు ఏం పని చేయవు. ప్రభుత్వం నుంచి నాకు ఏ ప్రభుత్వం కూడా నాకు ఏం చేయలేదు. గత ప్రభుత్వంలో అధికారం ఉన్న ప్రభుత్వం టీడీపీ అన్న. టీడీపీ ఉన్న ప్రభుత్వంలో నాకు ఒక 50,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చిందన్న. అది మేము పెట్టినది, హాస్పిటల్లో ఖర్చు పెట్టినది ఇచ్చిందన్న. మరి ఈ ప్రభుత్వంలో ఆళ్ళ రామకృష్ణ గారిని కలిసాం కానీ మాట వరకు అయితే చెప్తారన్న. ఇంతవాటికి అయితే ఏది చేయలేదన్న నాకు. సరే ఈసారి మంగళగిరిలో లోకేష్ గారు గెలుస్తారా? గెలుస్తాడన్న, గెలుస్తాడు.
ఎందుకు లావణ్య గారి ఇక్కడ పనితీరు ఎట్లుంది అంటే ఆమె వస్తుంది కలుస్తుంది కష్టపడుతుంది కానీ ఫలితం ఉండదన్న. నిన్ను ఒక 3 పేర్లు అడుగుతా బ్రదర్. ఆ 3 పేర్ల గురించి నువ్వేమనుకుంటున్నావు షార్ట్గా చెప్పు. ఫస్ట్ పేరు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు కుర్రోళ్ళు విజిలేయడానికి బాగుంటుంది కానీ అన్న ఆడకు వచ్చేపాటికి ఉండదన్న. ఓటు లేని వాళ్ళు ఎక్కువ, ఓటు ఉన్న వాళ్ళకి లేదన్న. జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నా పోటాపోటీగా ఉంది. ఇక్కడైతే మాత్రం సైకిలేనన్న. సరే లాస్ట్ పేరు చంద్రబాబు నాయుడు గారు. పక్కానన్న, పక్కా సీఎం ఎవరంటారు ఈసారి? చంద్రబాబు నాయుడు గారు అసలు. అవునా? ఫైనల్గా మీ ఓటు ఎవరికి? నా ఓటు అన్న టీడీపీగానన్న. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. అన్న మీ పేరేంది? సాయి కృష్ణ అండి, ఇక్కడ మంగళగిరినా? మంగళగిరి. అన్న మీ పేరేనా? రవికుమార్. అన్న మీ పేరేంది? మణికంఠ కుమార్. మణికంఠ కుమార్. సరే ఎలక్షన్లు వస్తున్నాయి. ఇక్కడ లోకేష్ గారు మన ఏమంటారు లావణ్య గారు పోటీ పడుతున్నారు వైసీపీ టీడీపీ నుంచి. అయితే ఈసారి ఎవరు గెలుస్తారంటే ఏమంటారు? ఇక్కడ ఈసారి లోకేష్ గారు గెలుస్తారు. పోయినసారి 5,000 ఓట్ల తేడాతో ఓడిపోయిండు. ఈసారి గెలుస్తారంట డెఫినెట్గా. ఎందుకు అంటే ఏమంటారండి? లోకేష్ గారు ఓడిపోయినప్పటి నుంచి మంగళగిరిలోనే చాలా కార్యక్రమాలు చేశారండి. ఎమ్మెల్యే కాకపోయినా కూడా ఆయన సోషల్ సర్వీసులు బాగా చేశారు. వెల్ఫేర్ యాక్టివిటీస్ కానీ మంగళగిరి నియోజకవర్గంలో. ఎట్లా అండి, ఎట్లా సాధ్యమవుతుంది? ఒక ఎమ్మెల్యే కాదు, ఒక ప్రజానాయకుడు కాని పక్షాన ఎట్లా సహాయం చేస్తారు? అంటే ఆయన పర్సనల్గానా? పర్సనల్ అయితే అది ఆయన వ్యక్తిగతంగా చేస్తుంది అది. ఎందుకంటే అక్కడ ఓడిపోయి ప్రెస్టేజ్ ఇష్యూ ఆయనకి. అక్కడ ఓడిపోవడం అనేది మంగళగిరిలో అనుకోలేదు, కానీ ఓడిపోయారు. ఆ డే నుంచే ఆయన ఇక్కడ బాగా డెవలప్మెంట్ చేస్తున్నారు. అన్నీ కావాల్సిన వాళ్ళకి అన్నీ ఏది కావాలంటే అది ఏర్పాటు చేస్తున్నాడు. మీరేమనుకుంటారు సార్, ఎవరు గెలుస్తారు ఈసారి ఇద్దరిలో? లోకేషే గెలుస్తారు. ఎందుకు అంటే ఏమంటారు? అంటే లోకేషే గెలుస్తారు డెఫినెట్గా, అంతే సార్. సరే, కుల రాజకీయాలు అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంది, మీకు తెలిసే ఉంటుంది. ఈసారి కూడా కుల రాజకీయాలు అనేవి ఉంటాయంటారా? ఈసారి మంగళగిరి పరంగా అయితే కుల రాజకీయం అనేది లేదు సార్. ఎందుకంటే ఆయన చేసిన సంక్షేమ పథకాలు ఆయన్ని గెలిపించడానికి ముందున్నాయి. ఆయన అంటే ఎవరు? మంగళగిరి నారా లోకేష్ గారు. ఓకే. సో కుల రాజకీయం అనేది లేదండి ఈసారి మంగళగిరిలో లేదు. సరే, ఏం చేసిండు అంటే నాకు ఒక రెండు పనులు చెప్తారా? ఇక్కడ మంగళగిరిలో ఆయన ఏం చేసిండు? సపోజ్ అదే క్వశ్చన్ నేను కూడా మిమ్మల్ని అడగచ్చు. ఆర్కే గారు ఇక్కడ ఏం చేశారండి? నా ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి, తర్వాత నేను. ఓకే. ఏం చేశారంటే ఇప్పుడు ఆయన లాస్ట్ ఇయర్ పోటీ చేశారు. ఆయనకి లాస్ట్ ఇయర్ ఓడిపోవడానికి కారణం ఏంటంటే ఆయనకున్న ఎలక్షన్ క్యాంపింగ్ అనేది టైమింగ్ చాలా తక్కువ. సో దానివల్ల ఆయన ఓడిపోయారు. ఆయన ఒకవేళ ఓడిపోయినా కూడా మంగళగిరి నియోజకవర్గంలో ఉంటూ ఇక్కడ స్థానికంగా మా జనాలకి కానీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఎవరికి ఏం కావాలి ఏంటి నేనున్నాను అని చెప్పి ఒక అందుబాటులో ఉంటున్నాడు. సో అలాంటప్పుడు ఆయన్ని గెలిపించుకొని మేము మాకు కావాల్సిన పనులు ఆయన ద్వారా చేయించుకోవచ్చు అని మేము అనుకుంటున్నాం. మీరు నన్ను ఒక ప్రశ్న అడిగారు, ఆర్కే గారు ఏం చేశారు అని. ఆర్కే గారు ఇక్కడ నాడు నేడు ప్రోగ్రాం కింద బళ్ళు తీసుకొచ్చిండు. ఆర్కే గారు అమ్మఒడి కింద పిల్లల్ని బడికి పంపిస్తే తల్లులకి డబ్బులు ఇచ్చిండు. ఆర్కే గారు ఆసరా పథకం కింద 18,750 రూపాయలు ఇప్పించిండు. ఆర్కే గారు బీసీ వెల్ఫేర్ అని చెప్పేసి మహిళలకు ఇప్పించిండు. ఆర్కే గారు ఆటో వాళ్ళకి ఆటో భత్తా ఇప్పించిండు. ఆర్కే గారు మన బార్బర్స్ భత్తా ఇప్పించిండు. ఇట్లా చెప్పుకుంటూ పోతే కొన్ని ఉన్నాయి. మరి మంగళగిరిలో లోకేష్ గారు చేసిన అభివృద్ధి అంటే ఏంటి? ఇప్పుడు మీరు చెప్పారు కదా ఆర్కే గారు పలానా సంక్షేమ కార్యక్రమాలు చేశారని చెప్పి. ఆయన అధికారంలో ఉన్నాడు కాబట్టి సో ఆయన చేసే అవకాశం వచ్చింది. లోకేష్ గారు అధికారంలో లేకపోయినా కానీ 29 సంక్షేమ పథకాలు ఇక్కడ చేశారు. చేతి వృత్తులకు కానీ కుల వృత్తులకు కానీ 29 చేశారు. 29 సంక్షేమ పథకాలు ఇక్కడ అమలైనాయి. అంటే ఆయన వ్యక్తిగతంగా తీసుకొని చేశారు తప్పితే పార్టీతోనో లేకపోతే పార్టీ ఫండ్తోనో చేయలేదు. నా ప్రశ్న ఇప్పుడు నా ప్రశ్నకు వచ్చారు మీరు. యాక్చువల్గా నేను ఈ సిచ్యువేషన్ కోసం వెయిట్ చేసిన. నా ప్రశ్న ఏంటంటే వ్యక్తిగతంగా ఎట్లా చేసిండు, ఏంది దానికి, ఎట్లా డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? వ్యక్తిగతంగా డబ్బు ఎలా వచ్చింది? ఆయన ప్రాపర్లీ ఆయన ఫస్ట్ నుంచి ఆయన చిన్నప్పటి నుంచి రాజకీయంగా కాకపోయినా వాళ్ళు ఎప్పటి నుంచో వెల్ఫేర్ సెటిల్డ్ ఫ్యామిలీ. వాళ్ళంతా డబ్బున్న ఫ్యామిలీ అంటారు. డబ్బులున్న ఫ్యామిలీ. మరి రాజకీయం రాకముందు చంద్రబాబు నాయుడు గారు రాకముందు కూడా చంద్రబాబు నాయుడు కూడా అప్పట్లో కూడా ఆయన వెల్ఫేర్ వాళ్ళు సెటిల్డ్ ఫ్యామిలీ కదా. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టున్నారు కదా, మాది అంత పెద్ద ఫ్యామిలీ కాదు, మా నాన్న ఒక ఏమంటారు వ్యవసాయం చేసేటోడు, పేదవాళ్ళు అని. వాళ్ళ నాన్నగారు అప్పట్లో వ్యవసాయం చేశారు కాబట్టి. చంద్రబాబు నాయుడు గారు నాన్నగారు? అవునండి, చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం చేశారు కాబట్టి మేము వ్యవసాయం చేశాను, స్థానికంగా రైతు కుటుంబం నుంచి వచ్చినానని చెప్పాను. సో కరెక్టే.
ఆయన వచ్చిన తర్వాత కూడా వాళ్ళు రాజకీయ నాయకంగా ఎదిగిన వాళ్ళు తప్పితే ఏ రోజు ఆయన నాది ఇది నా స్టామినా ఇదని ఏ రోజు ఎక్కడ చెప్పుకోలే. సో అది ఏంటంటే జనాలు చెప్పుకుంటున్నారు అంతే. కానీ 29 పనులు మాత్రం చేశాడు. సార్ పోయినసారి మన దగ్గర ఇక్కడ పెన్షన్లు ముసలోళ్ళకి పాపం చాలా ఇష్యూ అయింది, వాళ్ళు వెళ్ళలేకపోయారు, పెన్షన్లు ఇవ్వకుండా ఆపిర్రు అని చెప్పి చెప్తున్నారు. ఎవరు ఆపిర్రు ఏంటి అది మీరేమనుకుంటున్నారు దాని గురించి? పెన్షన్లు ఆపారనేది అవాస్తవం అండి. పెన్షన్లు అయితే ఇచ్చారు. అయితే ఆ హాలిడేస్ రావడం వల్ల ఒక 2-3 రోజులు గ్యాప్ అయితే వచ్చింది. కాదు, పెన్షన్లు ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వద్దు అని ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ఇచ్చింది కదా, అందువల్ల ముసలోళ్ళు ఎండకి నిలబడ్డం వాలంటీర్లు పాపం కొంతమంది చచ్చిపోయారు కూడా. వెల్ఫేర్ వచ్చి ఇంటికి డిస్ట్రిబ్యూట్ చేశారండి. కాకపోతే టీడీపీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు ఎలక్షన్ కమిషన్కి, అందువల్ల ఆగింది అంటున్నారు. అట్లా ఏం లేదండి, అట్లా ఏం లేదు. ఈసీకి కూడా వీళ్ళు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు పెట్టారు కదా, రిక్వెస్ట్ పెట్టారు కదా వాళ్ళకి పెన్షనర్స్కి ఇట్లా ఆపొద్దని. కాకపోతే ఈ ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ ఇచ్చిన ఐఏఎస్ ఆఫీసర్, ఎక్స్ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన టీడీపీ పార్టీకి చెందిన ఆయన, అది తెలుసా మీకు? నాకు తెలియదండి. సరే సార్, మీ ఇంటికి వైసీపీ సంక్షేమ పథకాలు ఏమైనా అందినాయి? మాకేం లేదు సార్. పెన్షన్లు? నాకు వయసు 50. మీ ఇంట్లో ఎవరికైనా? ఎవరు లేరు, అందరు పెద్దవాళ్ళు, ఎవరు లేరు. మీకేమైనా అందినాయి సార్? మీ ఇంట్లో కానీ వేరే ఎవరికైనా మీకు తెలిసిన ఏం రాలేదు. ఫైనల్గా మంగళగిరిలో ఈసారి మీ ఓటు ఎవరికి? ఇక్కడైతే లోకేష్ అండి. సార్ మీకు? లోకేష్ సార్. మీకు సార్? కంపల్సరీ లోకేష్ గారికి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. తమ్ముడు మీ పేరేంది? సుబ్బారావు. గట్టిగా చెప్పు. సుబ్బారావు. ఏంటి వ్యాపారమా? అవునన్న. ఫ్రూట్స్? ఫ్రూట్స్ వ్యాపారం. సరే, ఇక్కడ మంగళగిరి ఎనిమిది? అవునన్న, మంగళగిరి. సరే, ఎలక్షన్లు వచ్చినాయి. ఈసారి టీడీపీ నుంచి లోకేష్ గారు, వైసీపీ నుంచి లావణ్య గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుస్తారంటావు నువ్వు? లావణ్య గారు గెలుస్తారు అనుకుంటున్నాం. లావణ్య గారు ఎందుకు? ఎందుకంటే ప్రజాసేవ అంటే ఆళ్ళ రామకృష్ణ గారి ద్వారా సపోర్ట్తో వచ్చింది కాబట్టి మేము వైసీపీకే ఓటేస్తాం. వైసీపీకి వేస్తారు. సరే, ఏంటి వైసీపీ అంటే అభిమానం? అభిమానం ఎక్కువ. అభిమానం అంటే ఎందుకు వచ్చింది ఆ అభిమానం? అది మా తాతల కాలం నుంచి అభిమానం ఉంది మాకు. అంతే అంతే. అంటే రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు ఎమ్మెల్యేగా లావణ్య గారి ద్వారా. ఇంకో విషయము, నీకు 4 పేర్లు అడుగుతా, ఆ 4 పేర్లకి సమాధానం చెప్పు షార్ట్గా. ఫస్ట్ పేరు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ మన అంత ఐడియా లేదు. పవన్ కళ్యాణ్ గారు అంటే సినిమాల్లో వస్తుంటారు కాబట్టి అది కొంచెం అభిమానం ఉండేది, కానీ ఎలక్షన్లకు వచ్చేపాటిగా వైసీపీకి వేస్తాం మేము. రెండో పేరు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు అప్పుడులో చేశారు కానీ ఇప్పుడు అంతా డౌన్ అయింది కాబట్టి ఒక్కడిని చేసి 4 పార్టీలు వస్తున్నాయి కాబట్టి మేమైనా జగన్ గారికి సపోర్ట్ చేస్తాం. మూడో పేరు లోకేష్ గారు. లోకేష్ గారు మంచి పనులు చేశారు. ఏంటంటే కానీ లోకేష్ గారు కొంచెం వచ్చింది కొన్ని సీట్లు. ఇప్పుడు 4వ పేరు లాస్ట్ పేరు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే చాలా చేశారు అన్న, మాకైతే అన్ని పథకాలు వచ్చినాయి, అన్నీ బాగానే వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి రాగానే ఈ రోడ్డు అంతా అన్ని స్కూళ్ళు అన్నీ మంచిగా తయారయ్యాయి. కొత్త మేనిఫెస్టో వచ్చింది, చూసినావా? మ్యానుఫ్యాక్చరింగ్ అంత చూడలేదన్న మనం. సరే, నీ ఓటు ఎవరికి సార్? జగన్మోహన్ రెడ్డిగా ఓటేస్తాం. సరే, మంగళగిరిలో గెలవబోయేది వైసీపీ టీడీపీ? వైసీపీ. థ్యాంక్ యూ బ్రదర్. మీ పేరేంది? రమేష్ అన్న. ఇక్కడ మంగళగిరేనా? లోకలే మంగళగిరి. ఎలక్షన్లు వచ్చినాయి, మళ్ళీ వైసీపీ టీడీపీ ఇక్కడ మంగళగిరిలో మళ్ళీ పోటీ దిగాయి. ఎవరు గెలుస్తారు? నేనైతే నాకు తెలిసి అయితే నాకు ఈ ప్రభుత్వంలో మంచి జరిగింది కాబట్టి లావణ్య గారికి గెలవాలని కోరుకుంటున్నాం అసలు అయితే. ఎందుకంటే ఇక్కడ క్యాండిడేట్ కాదు ముఖ్యం, ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జగన్ గారు ముఖ్యం, ఎందుకంటే ఆయన చేసిందే మాకు ఇదంతా. ఎందుకంటే నేను ఇంత పర్టికులర్గా ఎందుకు చెప్తానంటే గత 2014 ఎలక్షన్లో టీడీపీ హయాంలో ఈ మంగళగిరి నుంచి తెనాలి వెళ్ళా 25 కిలోమీటర్లు. ఈ 25 కిలోమీటర్లో పోలీసులు ఎంతమందిని తప్పించుకొని ఎన్ని బాధలు పడ్డామో మాకు తెలుసు. అది ఎంత బాధలు పడ్డామంటే నరకాన్ని అనిపించాం అంతే, బేసిక్గా చెప్పాలంటే. ఇవాళ రోజులు ఈ గవర్నమెంట్లో 10,000 ఆటో వాళ్ళకి ఇచ్చి మీరు ఇన్సూరెన్స్ కట్టుకొని అన్ని దర్జాగా రోడ్డు మీద తిరగండి. మిమ్మల్ని ఎవడాపుతాడు? ఇంకా 10,000 ఇస్తున్నాం, మీకు కరెక్ట్గా చూసుకొని మీరు దర్జాగా తిరగండి. ఇక మీకు భయపడాల్సిన అవసరం లేదు కదా. ఆ ప్రభుత్వంలో అయితే అలా కాదన్నయ్య. నేను అంత సఫర్ అయ్యాను నాకు తెలుసు. నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీగా నేను అలా కాకుండా ఇంకోటి ఏంటంటే నాకు 3 పిల్లలు. ఆ 3 పిల్లల్ని నేను కార్పొరేట్ స్కూల్లో చదివించేంత స్తోమత ఇది మన కాదు. ఈ గవర్నమెంట్లో నా పిల్లలకి షూ కాడ నుంచి ఏడు మొత్తం ఏర్పాటు చేశాడంటే మరి పేదవాడి గురించి ఎంతగా ఆలోచిస్తున్నాడు, ఇంతకన్నా మంచి మనసు ఇంకెవరికైనా ఉందన్నయ్య. అమ్మఒడి కూడా వస్తున్నా కదా, వస్తుందా? వస్తుందన్న.
వస్తుంది. నాడు నేడు కింద మన స్కూళ్ళు బాగుపడ్డాయంటవా? ఓపెన్గా చెప్పాలంటే నేను ఇంకా మేము ఆ రోజు చదువుకునే రోజుల్లో అయితే అసలు అంత అయితే లేదు. ఇవాళ నా పిల్లలు చదువుతుంటే ఈ స్కూల్స్ కాదు నాన్న, ఇవాళ దేవాలయాలు ఉన్నాయని చెప్తున్నారు. నా పిల్లలు చెప్తున్నారు ఇవాళ. నేనంతా చాలా హ్యాపీగా, నేనే కాదు ఒక మధ్య తరగతి ఒక పేద కుటుంబానికి కల్లా పక్కగా ఎంత హ్యాపీగా ఉన్నారంటే అంత హ్యాపీగా ఉన్నారు. మీరు ఆటో వాళ్ళు కాబట్టి అడుగుతున్నా, ఆటో భత్తా అనేది వస్తుందా? ఆటో భత్తా ఏదో 10,000 ఇస్తున్నారు, వస్తుందా? వస్తుంది 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 5 ఏళ్ళు 50,000 వచ్చింది అన్నారు. వచ్చింది. సరే, ఇప్పుడు ఇంపార్టెంట్ ప్రశ్న ఏంటంటే ఒక నలుగురు పేర్లు చెప్తా, ఆ నలుగురి గురించి చెప్పాలి. మొదటి పేరు పవన్ కళ్యాణ్. అలా నేను మిమ్మల్ని కూడా చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ విషయం మీరు నిజంగా టెలికాస్ట్ చేయగలను అనుకుంటే నేను చెప్తాను, ఓపెన్గా చేస్తాను, చెప్పండి. బేసిక్గా నేను పొలిటికల్గా కాకుండా నేను పవన్ కళ్యాణ్ వీరాభిమాని అన్న. ఎంత వీరాభిమాని అంటే గుడ్డలు చించేసుకుంటాను నేను కూడా. అలాంటిది అతను వ్యక్తిగత స్వలాభాల కోసం, అతని యొక్క ఫీలింగ్స్ అంటే సొంత ఎజెండా ఏదైతే ఉందో స్వార్థం కోసం ఆయన వెనకమాల మేము చాలామంది ఉన్న అభిమానులు కానీ అందరూ తన స్వార్థం కోసం ఏ పార్టీలోకి వెళ్ళి ఆ పార్టీలు పడితే ఆ జెండాలు పట్టుకు మేము ఎంతకాలం తిరగాలన్నా? అంటే మాకు మనసాక్షి లేదా? మేము మనుషులం కాదా? అంటే మాకు అభిప్రాయాలు ఏముండవు. నేను నమ్మిన నేరానికి నువ్వు ఏ జెండా పట్టుకుని ఆ జెండా ఎదిగితే నీ వెనకమాల మీరు రావాలి గొర్రెల్లాగా. అంటే ఇప్పుడు ముద్ర పద్మనాభం గారు ఉన్నారు, హరిరామ్ జోగే గారు ఉన్నారు. వీళ్ళని మించిన పెద్ద రాజకీయ నాయకుడే పవన్ కళ్యాణ్. వాళ్ళు ఇచ్చే చిన్న చిన్న సలహాలే తీసుకోలేనుడు నువ్వు. వీళ్ళని మించిన పెద్ద రాజకీయవేత్తమేం కాదుగా నువ్వు. వాళ్ళు ఏం చెప్పారు? ఒక కులాన్ని కాకుండా ఏదో బేస్ చేసుకుని ఎలా చేయాలి అడిగారు. నాకు సలహాలు ఇవ్వద్దు, నా వెనకమాల నడవని వీళ్ళ వాళ్ళని ప్రశ్నిస్తున్నాడు, ఈయన వాళ్ళని. ఇంక ఇతని గురించి ఏం మాట్లాడతామన్నా? అసలు ఓపెన్గా చెప్పాలంటే పొలిటికల్ కమెడియన్ అని చెప్పి కేఏ పాల్ గారిని అంటూ ఉంటారు. అదే ఆయన మేధావి, చాలా మేధావులే. వ్యక్తిగతంగా అయితే అసలు వాస్తవంగా అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత కూడా నాకు లేదండి. ఎందుకంటే అసలు పొలిటికల్గా అంటే జనాఫ్ అన్న, అంతే కాదు. అంటే పొలిటికల్ కమెడియన్ అంటున్నారు పవన్ కళ్యాణ్. కమెడియన్ కాదులే కానీ అన్నా ఓపెన్గా చెప్తానన్నా, నువ్వు ఒక్క జెండా పట్టుకుని ఎనమాలు వస్తారన్నా. నీకు ఏ రకమాలు మేము అచ్చం మీ కాపులు చూస్తే నీ సినిమాలు ఆడినాయా? ఏనా అచ్చం మీ కాపులు చూస్తే మీ సినిమాలు ఆడినాయా? అవునా కదా? అంతే కదా. ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు, వాళ్ళ 16 సీట్లు వచ్చినాయి, కాంగ్రెస్లో కలిపాడు, విలీనం చేసుకున్నాడు. ఆయన వ్యక్తిగతంగా ఆయన చూసుకున్నాడు, వెళ్ళిపోయాడు. అంటే మీ ఇష్టానుసారంగా మీ సినిమాలు మేము చూసి గుడ్డలు దించుకొని మీకు జేజేలు కొడితే మేము మీ ఇష్టానుసారంగా మీరు సినిమాలు తీసుకుంటా బాగుంది. రాజకీయాల్లోకి వచ్చి ఆ పార్టీలు మీ పిచ్చిన కొడుకులు పెట్టాం మేము. కాకపోతే తల్లిని తిట్టిండు లోకేష్. ఎక్కడ సరే ఓకే, అంత బాగా చించుకున్నాడు. వాళ్ళు మన వాళ్ళతో కూటమి ఎలా పెట్టావు నువ్వు? అంటే నీకేం లేదు మనసాక్షి అనేది, అంటే నీకేం లేదు. జనరల్గా మీరైనా నేనైనా తల్లిని అంటే ఊరుకోరు కదన్నా. ఆ రోజు అంత ప్రగల్భాలు పలికావుగా, మరి నువ్వు తల్లినన్నా మరి వాళ్ళతో ఎలా కూడావు నువ్వు? అంటే నీకు కావాల్సిందంటే నీ ఫ్యామిలీ వ్యవస్థ అసలు నీకు సంబంధం కూడా లేదు. నీకు నీ వ్యక్తిగతం నీకు కావాలి అంటే ఏంటి? ప్యాకేజీ కావాలా, లేకపోతే ఏదైనా సీట్ కావాలా? ఇవాళ ఓపెన్గా చెప్పాలంటే పిఠాపురం 1,00,000 మెజార్టీ అంటున్నారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను అసలు అక్కడ ఇవాళ జరుగుతుంది ఒక పద్మవ్యూహం లాంటిది, అక్కడ ఏం చేయలేడన్న పొలిటికల్గా. నిజంగా చెప్తున్నా, అందరినీ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఎక్కడికక్కడ ఇన్ఛార్జీలను చేసి పడేసాడు. ఇన్ఛార్జీలు చేయటం కన్నా అన్న ఒక పేదవాడికి నేను అండగా ఉండాలని ఒక ధైర్యం ఇస్తున్నాడు అన్న. అది పవన్ కళ్యాణ్ అది మ్యాటర్ కాదన్న. ఇది ఏదో గెలుస్తాడు పెద్ద అసలు మ్యాటర్ కాదు, అసలు ఇష్యూ కాదు అసలు అది. సరే, రెండో పేరు నేను మన చంద్రబాబు నాయుడు గారు అన్న. అతను విజనరీ అంటారు కదా, గొప్పల గురించి మాట్లాడే అర్హత నాకు లేదులే కదన్నా. బట్ కాకపోతే ఒక మాట అన్న, వీళ్ళు ఇంట్లో ఒకళ్ళు ఇద్దరికి ఇస్తానంటే శ్రీలంక అయిపోయిందని అంటున్నారు. మరి ఇప్పుడు అదే పథకాలు వీళ్ళు ఇంకా ఎక్స్ట్రా ఇస్తాం అంటే జగన్ మంచిగా చేస్తున్నాడే నాకు అర్థం. దానికి అవునా కదండి, చేస్తున్నాడని అర్థం. మరి ఇంకా నువ్వు చేసేదే ఉంది ఇందులో? అంటే వీళ్ళు ఎవరో మంచి చేస్తేనే దాన్ని నువ్వు తీసుకొచ్చి చేయగలవు. అంటే నీకు వ్యక్తిగతంగా నీ స్వలాభంగా నువ్వైతే ఏం చేయలేవు. పోనీ నువ్వు చేసిన మంచిగా చూసి నేను గెలిపిస్తారనుకో, ఎంతమందితో ఎందుకని ఆ పొత్తు? ఎంతమందితో పొత్తు అవసరమా చెప్పు? ఓపెన్గా ఏంటంటే అతను మహానుభావులు, వాళ్ళ గురించి మాట్లాడేంత అర్హత నాకైతే లేదులే కానీ. బట్ కాకపోతే ఏంటంటే నేను ఒక యాజ్ ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీగా చెప్తున్నాను. నేను జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టే పథకాలే నువ్వు తీసుకొచ్చి ఇస్తానంటే ఇంకా నిన్ను ఏ విధంగా నమ్ముతారన్నయ్య? 2014లో నిరుద్యోగ భృతి కింద ఇంతమందికి ఇస్తా, ఎవరికి ఇచ్చారు? రుణమాఫీ చేస్తారు, బంగారం పెట్టుకొని అంటే పిచ్చోళ్ళు ఏం చేస్తారు? పేదలు లేకపోయినా అవసరం లేకపోయినా బంగారం మొత్తం తీసుకెళ్ళి బ్యాంకులో ఇట్టారు. ఎవరికైనా చేశారో పోనేది లేదు. అది ఇప్పుడు ఆ మేనిఫెస్టోనే తీసేసింది. అసలు లేదు అసలు అది ఇప్పుడు సూపర్ 6 అంటున్నారు. IPL మ్యాచ్లో సూపర్ 6 టీవీలో కానీ వెళ్ళి ఆడితే చూసావా? ప్రజలతో ఆయన ఏంటంటే 2020 ఆడుతున్నాడు ప్రజలతో, ఆయన అంతకుమించి చేయలేదు. అది మూడో పేరు లోకేష్ గారు. లోకేష్ గారి గురించి చెప్పాలంటే ఓపెన్గా
చెప్తున్నాను కదా, వీళ్ళు పెద్ద పెద్ద మేధావులు అన్న, వీళ్ళ గురించి మాట్లాడే అర్హత నేను ఏంటంటే ఆటో తోలుకునే వీళ్ళ గురించి ఏదన్నా కామన్గా ఏదన్నా ఒక నేను మాట్లాడినా దీని గురించి ట్రోల్స్ చేయటం. ఇంతకుముందు మేము ఒక చోట ఇంటర్వ్యూ తీసుకుంటున్నాము, అక్కడ కొంతమంది వచ్చారు, మేబీ వాళ్ళు టీడీపీ వాళ్ళు ఎవరో తెలియదు, వచ్చి మమ్మల్ని ఒక రకమైన హెరాస్మెంట్ అనేది చేయడానికి ప్రయత్నించారు. కాకపోతే ఈ పరిస్థితి అనేది ఇది మాకే జరిగిందా లేదా మంగళగిరిలో జరుగుతూనే ఉందా? అదైతే నాకైతే తెలియదులే కదన్నా, ఎందుకంటే ఇప్పుడు గీతాంజలి గారు ఉన్నారు, తెనాలిలో జరిగింది పాపం, ఆమె చేసిన పాపం ఏంటన్నా, నాకు ఈ ప్రభుత్వంలో వెంటబడ్డారు అందుకే అంటున్నా, ఈ ప్రభుత్వం నాకు మంచి జరిగిందని చూపించింది. తనని ఒక ఆ ట్రోల్స్ ఎవరైతే చేసి ఉన్నారో వాళ్ళకి ఇంట్లో అక్క చెల్లెలు కానీ ఎవరు లేరా అన్నయ్య, వాళ్ళు వచ్చి నా తల్లి గర్భం నుంచేగా, ఏం లేదా వాళ్ళకైతే. ఫైనల్ ప్రశ్న, ఫైనల్ పేరు జగన్మోహన్ రెడ్డి గారు లీడర్ అన్న. ఎందుకంటే అన్న ఒక ఓటమి నుంచి ఎదుర్కొని జీవితం అంటే ఏమీ తెలియనోడికి కూడా ఒక పట్టుదలతో నిలబడితే ఏమైతే సాధించగలడో ఒక మోటివేషన్గా తీసుకోవాలంటే నా జీవితంలో ఒక జగన్మోహన్ రెడ్డి. 16 నెలలు జైల్లో ఉన్నా కూడా 16 నెలల్లో జైలు కాదన్న, ఓపెన్ ఆ గుండెగా వేరన్న. ఇది సోనియా గాంధీ అసమంటావా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, నథింగ్ అన్న, ఇవన్నీ సింపుల్. ఫైనల్గా చివరి ప్రశ్న, ఈసారి మీ ఓటు ఎవరికి? అన్న ఈ ఓటు అనేది నిద్రలో వేసేది నా ఫ్యామిలీ కాదన్న, ఈ నియోజకవర్గం మొత్తం కాదు, ఏపీ మొత్తం అలాగే ఉందన్న, ఓన్లీ జగన్ 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 జగన్. నేను ఒక విషయం మర్చిపోయిన అడగడం, సారీ. పోయిన నెల వాలంటీర్స్ని ఆపేసి పెన్షన్లు ఇవ్వకుండా చేసి కొంతమంది ముసలి పాపం బయటికి వచ్చారు, ఎండలో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఆ విషయం నిజంగా అది ఎవరు చేశారని మీరు నమ్ముతున్నారు? సామాన్య ప్రజలు ఏమనుకుంటున్నారు? అసలు ఇదే వాళ్ళకి నిజంగా ఎలక్షన్లు వచ్చినప్పుడే ఇవన్నీ గుర్తుకొస్తాయా? ఒక మాట చెప్తున్నాను, అంతకుముందు ఎందుకు రాలేదు ఇవన్నీ? ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయంటే వాలంటీర్లు వీళ్ళకెళ్ళి ఏదో చెప్పేస్తారు, ఏదో డూప్లికేట్ చేస్తారన్నావు. అసలు నీ మీద నమ్మకం లేక కానీ ఇవన్నీ స్టైల్ తీసుకుని కోర్టుకు వెళ్తుంది. అసలు వాలంటీర్ వచ్చాడన్నా నీకు మంచి జరిగితే నువ్వు ఓటేస్తావు, వాలంటీర్లు వచ్చి నీ డబ్బులు ఇచ్చి జగన్కి ఓటేయండి అంటే వేస్తారా? ఏరు కదా, చెప్తున్నా, మంచి జరిగితేనే వేస్తాడు. అవునా కదా, వాలంటీర్ వ్యవస్థ ఏంటంటే గొప్ప విషయం. అది ఇదివరకు ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరిగి నానా సంఖ్యలు నాకే ఓపెన్గా 10వ తరగతి సర్టిఫికేట్ కోసం క్యాష్ ఇన్కమ్ తెచ్చుకోవాలంటే ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఇవాళ అలా కాదుగా, ఇంటికి వస్తున్నాడు వాలంటీర్. దాన్ని ఏమంటారంటే మన పవన్ కళ్యాణ్ గారు మాస్ హ్యూమన్ ట్రాఫింగ్ ఏదో అన్నారు. కడుపు కన్నా తినేవాడు ఎవడన్నా మాట్లాడతాడన్నా, హ్యూమన్ ట్రాఫింగ్ ఎక్కడ జరిగిందన్నా? ఎక్కడ జరిగింది మామూలుగా అడుగుతున్నాను. సరే జరిగిందే అనుకో, అదే అన్న, సరే జరిగితే మీరు అసలు వదిలిపెట్టేవాళ్ళ? మీరు ఒక మాట వదిలిపెట్టేవాళ్ళు, ఏమి లేకపోతేనే ఏదో అయిపోయిందని అంటున్నారు కదా, జరిగితే మీరు ఊరుకునేవాళ్ళ? లేదు కాదు, ఎంత ఏముండదు ఉండదన్న. వాలంటీర్ వ్యవస్థ మంచిదనే అంటున్నారు. మంచిదన్న, చాలా మంచిది వాస్తవం. ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబానికి ఏమేం కావాలో తెలుసుకునే ఒక మంచి విషయం, అది చాలా గొప్ప విషయం. అది థ్యాంక్ యూ అన్న. ఇంకొక మాట అన్న, పురంధేశ్వరి గారి నుంచి చిన్న మీరు అడగకుండా చెప్పండి. ఆమె వ్యక్తిగత స్వలాభం కోసం ఆమె కూడా ఈ బీజేపీలోకి వచ్చి, కాంగ్రెస్లో పదవి అనుభవించి బీజేపీలోకి వచ్చి ఈమె చేసేదాళ్ళు ఏం లేదన్న. వీళ్ళంటే వీళ్ళ స్వలాభాల కోసం వీళ్ళు రాజకీయం చేస్తున్నారే తప్ప ఏపీలో ప్రజలకు ఏదో మంచి చేద్దాని ఉద్దేశం ఇంత కాదు, ఇంత కూడా లేదు. రామారావు గారి కుమార్తెని పేరుకు తప్ప ఆయనలో ఉన్న ఒక లక్షణం, నాయకత్వ లక్షణం అనేది కూడా ఏమో ఇంత కూడా లేదన్న. థ్యాంక్ యూ బ్రదర్. మీ పేరేంటి? నా పేరు హనుక్ సార్. హనుక్. ఇక్కడ మంగళగిరేనా? మంగళగిరి లోకలే సార్. లోకల్. సరే, ఎలక్షన్లు వచ్చినాయి. పోయినసారి లోకేష్ గారు ఇక్కడ నుంచి కంటెస్ట్ చేశారు, 5,000 తేడాతోటి ఓట్ల తేడా ఓడిపోయాడు. ఈసారి మళ్ళీ కంటెస్ట్ చేస్తున్నాడు, వైసీపీ నుంచి లావణ్య గారు చేస్తున్నారు. ఎవరు గెలుస్తారంటారు? ఇక పక్క లోకేష్ గెలుస్తారు సార్. లోకేష్. ఎందుకు అంత నమ్మకం? ఓటమి విజయానికి తొలిమెట్టు అన్నారు సార్, ఫస్ట్ ఓడిపోయాడు. ఇప్పుడు మటుకి ఇక్కడ వ్యతిరేకం బాగా ఉంది సార్, రాజధాని పరంగా. ఇక్కడైతే ఓడిపోతేనే కొద్దిగా బాగా చేశాడు. ఈ టిఫిన్ బళ్ళు, తోపుడు బళ్ళు, ఇట్లా మిషన్లు, కుట్టు మిషన్లు ఇచ్చాడు. ఇక్కడ మరి పక్క లోకేష్ వస్తాడు సార్, దాంట్లో తిరుగులేదు. ఓడిపోయినా కూడా ఆయన బాగా చేసినాడు, గెలిస్తే ఇంకా బాగా చేస్తారు సార్. సరే, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు అందిస్తుందో ఆ పథకాలు అంతలేవా? మా ఇంట్లో అయితే మాకు న్యాయం ఏం జరగలేదు సార్. మాకు పథకాలు అయితే ఏమి రాలా, ఈ వైసీపీ తరఫున పట్టించుకోవాలా, మాకేం రాలా. మాకు లోకేష్ అధికారంలో అప్పుడు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే మా నాన్న పెన్షన్ వచ్చింది, మా చెల్లి కుట్టు మిషన్లు, ఈ తోపుడు బండి ఇవన్నీ వచ్చినాయి సార్. మా ఇంట్లో ఆ రూట్లో లోకేష్కి చెప్తాం సార్, దాంట్లో తిరగలేదు. ఓకే, మరి ఇప్పుడు పెన్షన్ రావట్లేదు? వస్తుంది సార్, ఇప్పుడు కూడా వస్తుంది. ఇప్పుడు వస్తుంది. ఓకే, మరి పెన్షన్లు కాకుండా ఆడవాళ్ళకి 18,750 ఇష్టం, అది వస్తుందా? మాకు రాలేదు సార్. వేరే ఏ పథకం రాలేదు? ఏమి రాలేదు సార్. అక్కడ ఎడ్యుకేషన్, చదువు, నాడు నేడు అవి నడుస్తున్నాయి కదా, అది ఎట్లుంది? ఎడ్యుకేషన్ అంటే సార్ కొత్త కంపెనీలు వస్తే ఇక్కడ జాబులు ఉంటాయి. రాజధాని పూర్తి అయిపోయేది, ఇప్పటికి పోలవరం పూర్తి అయిపోయేది, కొన్ని ఎకరాలకు నీళ్ళు వచ్చాయి. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు రెండు కంపెనీలే తీసుకొచ్చారు, మేము 100కు పైగా తీసుకొచ్చినామని చెప్పేసి చెప్తున్నారు. లేదు సార్, అంతా మొన్న మేనిఫెస్టోలో కూడా రాశాడు. చంద్రబాబు నాయుడే బాగా ఉన్నప్పుడే బాగుంది సార్. అసలు ఇప్పుడు రాష్ట్రం నాశనం అయిపోయింది కరోనా వల్ల. అసలు ఆర్థికంగా చాలా వాటికి
లేదు సార్, వ్యతిరేకం అయితే ఉంది. ఇక్కడైతే మేము మనస్ఫూర్తిగా లోకేష్కి వెళ్ళాలని కోరుకుంటున్నాం. సరే, మిమ్మల్ని నలుగురు పేర్లు అడుగుతా. నలుగురు గురించి ఏమనుకుంటున్నారో చెప్పండి. ఫస్ట్ పవన్ కళ్యాణ్, ఆయన గురించి ఏమనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ సూపర్ సార్, నెంబర్ 1 అన్న. సపోర్ట్ ఇచ్చాడు మాకు, గెలిచిద్ది టీడీపీ దాంట్లో. సరే, నెంబర్ 2 చంద్రబాబు నాయుడు. ఆయన తిరిగి 40 ఏళ్ళ సుదీర్ఘ అనుభవం ఉంది. నెక్స్ట్ సీఎం ఆయనాక నారా చంద్రబాబు నాయుడు మాట కోసం ఎదురు చూస్తున్నాం. తర్వాత లోకేష్ గారు. లోకేష్ గారు మొన్న 2019 ఎలక్షన్లోకి వచ్చారు. అప్పుడే ఓటమి విజయం తొలిమెట్టు అన్నారు. ఫస్ట్ ఓడిపోయారు. ఇప్పుడు ఇంకా మెరుగుపరిచాడు. యోగాలం అప్పుడు దానికి ఇంకా మంచి నాయకుడిగా పేరు వచ్చింది. ఇంకా దానికి తిరుగులేదు సార్. ఇక ఈ సీట్ మటుకి లోకేష్గా ఇక్కడ జగన్ వచ్చి నిలబడ్డా గెలవడు సార్. ఫైనల్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి అంటే సార్ ఒకసారి అవకాశం ఇచ్చారు, నిలబెట్టుకోవాలా, చేతగాల. ఎట్ట పెడితే అట్ట ఎమ్మెల్యేల చేత ప్రతిపక్షం తిట్టడం, అట్లా వ్యతిరేకం వచ్చేసింది. పరిపాలన చేతగాల. అమ్మో, అతని మటుకి రాకూడదు సార్. అభివృద్ధి లేదు, అభివృద్ధి ఆగిపోయింది. మళ్ళీ ఏ కరోనా వచ్చింది ఆయన వస్తే మటుకి. అమ్మో వద్దు సార్. అభివృద్ధి అంటే ఏంటి బ్రదర్ మీ లెక్క ప్రకారం? ఎందుకంటే ఎడ్యుకేషన్లో కేరళని మించేసి ఆంధ్రప్రదేశ్ ముందరికి వెళ్ళిపోయింది. వేరే అభివృద్ధులలో 100కి పైగా కంపెనీలు తీసుకొచ్చారు. ఇంకా వేరే అభివృద్ధులలో ఇన్ఫ్లేషన్ రేటు తగ్గించారు. ఇంత చేసినా ఇంకా అభివృద్ధి అంటే ఏంటి? డెవలప్మెంట్ సార్. అదే మీ దృష్టిలో అభివృద్ధి డెవలప్మెంట్ అంటే ఏంటి? కంపెనీలు రావాలి, కొత్త కంపెనీలతో జాబులు వస్తాయి. చెప్తున్నారు కదా 100కి పైగా తీసుకొచ్చారు. లేదు సార్, ఇక్కడైతే ఏం రాలా. ఇక్కడైతే ఏమొచ్చినాయి సార్? ఇక్కడ మంగళగిరిలో అయితే ఏం లేదు సార్. అన్ని రేట్లు పెరిగిపోయినాయి. పేర్లు చెప్పమంటారా? అన్ని రేట్లు పెరిగిపోయినాయి. పథకాలు అందినోడు అనుభవించాలి, అందరూ కూడా అనుభవం. దానివల్ల ఉపయోగం ఏమో సార్. ఇక్కడ మాకైతే మంగళగిరిలో కొత్త కంపెనీలు అయితే ఏం రాలేదు సార్. అంతే. ఇప్పుడు నేను ఒక 4 పేర్లు చదువుతా, 100 4 పేర్లు చదువుతా, చదవమంటారా? ఇవన్నీ ఎందుకులే సార్. ఇక్కడైతే మేము లోకేష్ గారిని కోరుకుంటున్నాం సార్ మనస్ఫూర్తిగా. మీ అభిప్రాయం మీది. నేను మీ అభిప్రాయాన్ని నేను గౌరవిస్తున్నా. నేను అడిగా కంపెనీల గురించి మాట్లాడితే ఆ కంపెనీల గురించి అంటున్నాను. కంపెనీలు అయితే ఇక్కడ ఏం రాలేదు సార్ మాకైతే. మరి చంద్రబాబు ఉన్నప్పుడే కియా మోటార్ వచ్చింది, కొద్దిగా డెవలప్ అయ్యింది. అయ్యే దాంట్లో ఇప్పుడు డెవలప్ ఆగిపోయింది ఈ జగన్ గెలవడం వల్ల. మళ్ళీ మాకు చంద్రబాబు వస్తేనే బాగుంటుంది సార్. రాజధాని పూర్తయిద్ది, పోలవరం పూర్తయిద్ది. కొద్దిగా అన్ని విధాలా ఇప్పుడు 20 సంవత్సరాలు రాష్ట్రం వెనకబడిపోయింది సార్. ఇక్కడ నుంచి దగ్గర ఈ మంగళగిరి సీట్ 20 సంవత్సరాలు ఇక్కడ సీట్ రావట్లేదు. ఇప్పుడు ఈ లోకేష్ ఇక్కడ మంగళగిరి చేతిని తిరగరాయిపోతున్నాడు సార్. అంతే, తిరుగులేదు. సరే, మీరు ఇంకో విషయం అన్నారు ఇందాకే, పోలవరం అని చెప్పేసి. పోలవరం చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా అట్లే ఉండే కదా, ఆయన కంప్లీట్ చేయలే కదా 5 ఏళ్లలో. ఇప్పుడు దాకా ఉంటే అయిపోయేది సార్. ఈ సీజన్ ఇప్పుడు గెలిచి ఉంటే అయిపోయేది. కాకపోతే ఒక అవకాశం అని చెప్పి పట్టించారు, ఆగిపోయింది. ఇప్పుడు దాకా ఉంటే చాలా వాడికి బ్రిడ్జిలు కట్టాడు. విజయవాడ హైవే, బెంచ్ సర్కిల్ హైవే ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఉంటే పోలవరం కూడా అయిపోయేది. కాదే ఒకసారి ఓడిపోయేసరికి వెనకబడిపోయింది. ఒకసారి కూడా వచ్చి ఉంటే బాగుండేది, పూర్తి అయిపోయేది. కాకపోతే ఇదే విషయం ఆయన కూడా అంటున్నాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఇంత చేసిన కదా, నెక్స్ట్ టైం మళ్ళీ నేను వస్తే మళ్ళీ పోలవరం కంప్లీట్ అయిపోద్ది. మొన్న నేను మేనిఫెస్టోలో కూడా పెట్టిన. ఆయన ఈ 5 సంవత్సరాలు ఏం చేశాడు సార్? 5 సంవత్సరాలు పూర్తి చేయొచ్చుగా. ఈ సంవత్సరాలు పథకాలు అని చెప్పి బట్టలు నొక్కి అన్నాడు. 10 మందికి అంది, 20 మందికి అందలా. రేట్లు పెరిగినాయి. పథకాలు అందినోడు అనుభవిస్తాం, అందరూ కూడా అనుభవిస్తాం. దాని నుంచి ఉపయోగం ఏముంది? అంతే సార్. ఇక్కడైతే మేము లోకేష్ గెలవాలి, టీడీపీ అధికారులు మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న. నీ పేరేంది? సుబాని. నా పేరు సుబాని. సరే, ఇక్కడ మంగళగిరేనా? మంగళగిరి లోకల్. పూల వ్యాపారం. ఓకే, ఎలక్షన్లు వస్తున్నాయి. వైసీపీ, టీడీపీ ఇక్కడ మంగళగిరిలో పోటీ పడుతున్నారు. ఈసారి ఎవరు గెలుస్తారంటావు నీ లెక్క ప్రకారం? ఇక్కడ కొంచెం లోకేష్కి ఎడ్జ్ ఉంది. వైసీపీకి పోటాపోటీగా ఉన్నాయి. రెండు ఈక్వల్ పోటాపోటీగా ఉన్నాయి. కానీ ఎడ్జ్ ఎవరికి ఉంది? ఎడ్జ్ చెప్పలేము, కానీ మొన్నటిదాకా లాక్ ఉంది. ఇప్పుడు ఫుల్ పోటాపోటీకి వచ్చినాయి. 2 పోటాపోటీగా ఉన్నాయి. కాకపోతే పోయినసారి 5000 ఓట్లతోటి ఓడిపోయాడు లోకేష్ గారు. ఈసారి నెగ్గుతారంటావా? చెప్పలేము. ఇప్పుడు కమ్యూనిటీ ఎక్కువ ఉంది, పద్మశాలి ఓట్లు ఎక్కువ ఉన్నాయి. కొంచెం పార్టీ పట్టుదల ఉంది. క్యాండిడేట్ ఎవరు చూడట్లేదు. ఇప్పుడు అంతా పార్టీ సింబల్ చూస్తారు అంతే. మరి క్యాండిడేట్ చూసేటైతే రాజులే గెలవాలి. రాజులు కావాలన్నట్టు రాజులు ఉంటారు కదా, వాళ్ళే గెలవాలి క్యాండిడేట్ చూస్తే. సరే, క్యాండిడేట్ చూడరు కదా. నేను 4 పేర్లు చెప్తా. ఆ 4 పేర్ల గురించి ఏమనుకుంటున్నావు అది చెప్పు. మొదటి పేరు పవన్ కళ్యాణ్. ఆయన లేదు కదా, నిలకడలేడు బాబు. ఆయనకి నిలకడలేదు కదా. అంతే. సరే, చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు కూడా పాపం ఫ్లాప్ అయిపోయాడు, ఫ్లాప్ అయిపోయాడు. ఈసారి కూడా రాడంటాం. పక్కన రాజధాని అది అని పెట్టుకున్నాడు. ఈయన దగ్గర పని నేర్చుకుని చంద్రశేఖర్ 2 సార్లు గెలిచాడు. ఈయన ఒకసారితో ఓడిపోయాడు పాపం. మరి ఏంటి అంతే. ఈయన దగ్గర పని నేర్చుకుని చంద్రశేఖర్ 2 సార్లు తెలంగాణలో. ఒకవేళ ఓడిపోయినా కానీ మొన్న మంచి ఫైట్ ఇచ్చి ఓడిపోయాడు ఆయన. అలా. సరే, ఇంకో పేరు లోకేష్.
లోకేష్కి పర్లేదు ఇప్పుడు కొంచెం అంత ముందు కంటే కొంచెం లైన్ అయ్యాడు ఇప్పుడు ఓకే, లాస్ట్ పేరు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్ పర్లేదు, పేదల్లో బాగానే ఉంది దానికి. నాడు నేడు అని కొంచెం జనానికి కావాల్సినవి పెడుతున్నాడు. అది మెయిన్ ఎడ్యుకేషన్ కదా. ఇప్పుడు పక్కన వాళ్ళు ఏమో చదువుకొని వెళ్ళిపోతుంటే మనం చదువుకోవట్లేదు. గవర్నమెంట్ స్కూల్లో ఆగిపోతున్నారు జనం. ఇంగ్లీష్ మీడియం జనం నాటి పట్టుకున్నాడు ఆయన. ఈసారి మళ్ళీ వచ్చేస్తాడు. వస్తాడు, స్టేట్ లెవెల్లో పర్లేదు. మీకు ఏమైనా పథకాలు అందుతున్నాయా? పథకాలు మాకంటే పెద్దగా వెళ్ళావు, మాకు తెలిసిన వాళ్ళకి బాగానే అందుతున్నాయి కదా. నార్మల్గా ప్రజలకు అందుతున్నాయి. మరి మనిషి అభివృద్ధి చెందినే కదా ఏదైనా అభివృద్ధి. ఇల్లు అభివృద్ధి చెందాలంటే మనిషి అభివృద్ధి చెందాలి కదా, చదువు కావాలి. మొన్న మేనిఫెస్టో చూసినావా? మేనిఫెస్టో బాగానే ఉంది. పర్లేదు, బాగానే ఉంది. నచ్చిందా? ఎవరైనా అప్పు చేయటమే కదా, ఆయన ఈయనైనా ఇద్దరు అప్పు చేయటమే కదా. అప్పు చేయకుండా చేయాలి. ఆ మేనిఫెస్టో అంటే సంపద సృష్టి చేయాలి. మరి వీళ్ళ వల్ల అయితే అవ్వదు. మరి వీళ్ళు ఓటుకి డబ్బులు ఇస్తున్నారు, కొంటున్నారు. ఈ ఓటుకి డబ్బులు ఇచ్చి పోటీ పడదా ఏంటంటే ఇద్దరిలో మనం చూసుకోవడం చేసేదే లేదు. ఫైనల్ ప్రశ్న, ఈసారి ఓటు ఎవరికి నీది? ఓటు అనేది సీక్రెట్, ఎవరికి చెప్పకూడదు. సీక్రెట్ బ్యాలెట్ ఎందుకు పెట్టారు? ఏం చదువుకున్నాను? సీక్రెట్ బ్యాలెట్ సీక్రెట్గానే ఉండాలి. అది చెప్పకూడదు. ఎవరు నీ హక్కు, చెప్పాలా? అది సీక్రెట్ బ్యాలెట్. రైట్, నువ్వు ఇప్పుడు వచ్చావు. థ్యాంక్ యూ. అన్న మీ పేరేంది? నా పేరు లంకిరెడ్డి శివశంకర్ రెడ్డి. ఇక్కడ మంగళగిరి అన్న? నూతక్కి గ్రామం, మంగళగిరి మండలం, గుంటూరు జిల్లా. సరే, మంగళగిరి కాన్స్టిట్యున్సీ, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మాత్రం మంగళగిరి. మంగళగిరి అండి. ఇప్పుడు వైసీపీ టీడీపీ రెండు పోటీ పడుతున్నాయి. ఇక్కడ లోకేష్ గారు, ఇక్కడ లావణ్య గారు. ఈసారి ఎవరు గెలుస్తారనుకుంటున్నారు మీరు? లావణ్య గారు, లోకేష్ గారు తీసి పక్కన పెట్టండి. మేము జగన్ కావాలనుకుంటున్నాం అంతే, పక్క. ఏం చేస్తారన్న మీరు? మాట తప్పడు, మడం తిప్పడు. మీరు ఏం చేస్తారు అంటున్నా? నేను వ్యవసాయం అండి. సరే, ఏం చేసిండు వ్యవసాయం చేసుకునే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి? ఏం మంచి చేసిండు? ఆటోల వాళ్ళకి 10,000 రూపాయలు ఇచ్చిండు. ఈ గడ్డలు గీసేవాళ్ళకి ఇప్పుడు ఈ 10,000తో వీళ్ళ జీవితం వెళ్ళిపోదు. అలా మంగళ షాపుల వాళ్ళకి, ఇస్త్రీ బట్టల వాళ్ళకి చాలా చేశాడు. నాకంటే కొన్ని ఇది ఉండదు, చాలా చేశాడు కనుకనే ప్రజలు అట్టుండారు. కానీ వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఒక విషయం ఏమంటున్నారంటే, మాకు రుణమాఫీ కూడా చేస్తే బాగుంటుంది అంటున్నారు. రుణమాఫీ అని అంటే ఆర్థిక ఆదాయం లేదండి. తెలంగాణని ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు చేశాడు. మొదటి సంతకం చంద్రబాబు గారు పెట్టొచ్చాడు, రాష్ట్రాన్ని చేల్చండి అని. ప్రత్యేక హోదా అన్నారు, ప్యాకేజీ తీసుకుని వాళ్ళకి సెలవులు కప్పొచ్చాడు. ఈ మనిషి ఆ మాట చెప్పలా. ఇక్కడ ఆదాయం లేదు, అబద్ధం చెప్పలేదండి. అబద్ధం చెప్పలా. ఇక్కడ ఆదాయం లేదు కనుక ఈ రుణమాఫీ ఎత్తట్లా. ఆయన చెప్పినవి చేశాడు. నవరత్నాల్లో ఏది చేయలేదో అడగండి. లేదు, 99% చేసినా అని చెప్తున్నాడు. ఖచ్చితంగా, ఎందుకంటే ఆదాయం లేదు. నీకు నలుగురు పేర్లు చెప్తా. ఆ నలుగురి గురించి ఒక 2 ముక్కలు చెప్పు. మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్. అది యాక్టింగ్ వరకే పనికొచ్చిద్దండి. సరే, నెక్స్ట్ వ్యక్తి లోకేష్ గారు. ఆ మనిషికి ఏ పంచాయతీ వార్డు నెంబర్గా చేశాడని చెప్పి పోయినసారి మినిస్టర్ ఇచ్చాడు. కొడుకనేగా, ముఖ్యమంత్రి కొడుకనేగా. ఏ పంచాయతీ వార్డు నెంబర్గా గెలిచాడు. ఏనాడు ప్రజల్లో తిరిగాడు. ప్రజల గురించి ఏం తెలుసని అంటే, ఒక ముఖ్యమంత్రి కొడుకుగా ఉంటే మినిస్టర్ ఇచ్చేస్తావా? పట్టణాభివృద్ధి శాఖనా అదేంటిది? ఐటీ ఇచ్చారు. ఐటీ శాఖ. సరే, ఇంకో పేరు చెప్పండి. మన చంద్రబాబు నాయుడు గారు. పార్టీ నాది కాదండి. నేను నా తండ్రికి 7 కొడుకులు ఉంటే 7 పక్కకు నెట్టేసి నా తండ్రి ఆస్తి లాక్కొని మా బావగారు, అది ఆయన చరిత్ర. అంతే అంటావు? లాస్ట్ పేరు జగన్మోహన్ రెడ్డి గారు. మాట తప్పడం, మడం తిప్పడండి. చెప్పింది వరకు చేశాడు. ఇంకా చెప్పడానికి ఆదాయం లేదు. ఆర్థికంగా వెనకబడింది రాష్ట్రం విడిపోయింది. కాకపోతే ఒక విషయం మాటికి కొంతమంది చెప్తున్నారు. కొంతమంది అంటే టీడీపీ వాళ్ళు, అభివృద్ధి లేదు. అభివృద్ధి అంటే ఏంది? అసలు ఏం లేదు. ఉన్న దాంట్లో బాగుందండి. ఇది మన ఆదాయాన్ని బట్టే మనం ఖర్చు పెట్టుకుంటాం ఫ్యామిలీగా. ఒక కుటుంబాన్ని చూసుకోవటానికి ఏది 2 పిల్లలు, ఒక పెళ్ళాము, ముసలమ్మ, అమ్మ, నాన్న, పెద్దాళ్ళు ఉంటే వాళ్ళని చూసుకోవడానికి మనం తలకిందులు అయిపోతాం. ఇక్కడ ఆదాయం లేదు. లేకపోతే ఆయనకి చేయాలని చాలా ఉంది, కానీ ఆదాయం లేదు. అప్పులు అంటున్నారు.
అప్పులు తెస్తే ఆస్తులు చాలు, ఏదో అరెకరం ఉంది. కానీ నా లాస్ట్ చివరి 2 ప్రశ్నలు. ఒకటి, లాస్ట్ మంత్ పెన్షన్లు అన్నవి ఇంటికి వెళ్ళి ఇవ్వద్దు అని చెప్పేసి ఒక పెద్ద రచ్చ జరిగింది. పాపం ముసలోళ్ళు వచ్చి ఎండలలో నిలబడ్డారు, కొంతమంది చచ్చిపోయారు కూడా. అయితే ఆ పని టీడీపీ వాళ్ళు చేశారని వైసీపీ వాళ్ళు ఎవరు అసలు ఏంటి మీరేమనుకుంటున్నారు? మొదటి నుంచి ఇంటి దగ్గర ఇస్తానన్న ఈ మనిషే కదండి, జగన్మోహన్ రెడ్డి గారేగా. 50 నెలలు ఇచ్చారు. మరి చివరిలో కేసులు వేసింది ఎందుకు? చివరిలో కేసులు ఎవరు వేశారంటారు? టీడీపీ వాళ్ళే. అది కోర్టు నిర్ణయించాల్సిన విషయం. ఇది మనం చెప్పదా. ఎంతమంది చచ్చిపోయినా ఇప్పుడు పుష్కరాలకి చంద్రబాబు హయాంలో రాజమండ్రిలో ఎంతమంది చనిపోయారండి? దాని గురించి నేను ఇట్లా కేసులు వేసింది, అడ్డంకులు పెట్టింది వీళ్ళు. నా చివరి ప్రశ్న, మేనిఫెస్టో వచ్చింది వైసీపీది, చూసారా? మీకు నచ్చిందా? ఆదాయం లేదు కనుక ఏమీ పెంచలేదండి. కాకపోతే పెన్షన్ ఒక 500, దానికి తగ్గట్టుగానే పెంచాడు. ఆదాయం లేదు, మాట ఇస్తే తప్పుకోలేను, ఎక్కడి నుంచి తేగలను. కాబట్టి పాత స్కీమ్లన్నీ కంటిన్యూ చేస్తున్నాడు. కంటిన్యూ చేసి చివరిలో కొన్ని అమ్మఒడి 2000 పెంచాడు, కొన్ని పెంచాడు. లారీ డ్రైవర్లకు మాత్రం 15 లక్షలు ఇన్సూరెన్స్, ఇదే 15 లక్షలు 20 లక్షలు. నేను పూర్తిగా ఇదేవల్ల నేను ఒకప్పుడు లారీ డ్రైవర్ని. కాకపోతే వాళ్ళకు కూడా ఇప్పుడు 10,000 ఇస్తా అంటున్నాడు, ఆటో వాళ్ళతో పాటు సమానంగా ఇస్తానంటున్నాడు. అదొకటి చేయగలగడం కనుక చెప్పాడండి, చేయలేనిది చెప్పడు. మీరు మేనిఫెస్టోతో ఆనందంగా ఉన్నారా? ఆనందంగా ఉన్నాం. ఈసారి వైసీపీ వస్తుందా టీడీపీ? ఫైనల్ క్వశ్చన్. వైసీపీనండి, సమస్య లేదు. మంగళగిరి అనేది కొంచెం సస్పెన్స్. ఎందుకంటే వాళ్ళు దాచుకున్నవి ఉండయి, మనకు అదే చేతవు. పార్టీ కూడా దోచుకున్నదే. హరికృష్ణ రావాలి, లేకపోతే నేను ఎన్టీఆర్ పక్క ఫ్యాన్స్ అండి. ఎన్టీ రామారావు గారు విశ్వవిఖ్యాత నవరస నటన సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నటరత్న నందమూరి తారక రామారావు గారు, ఆయన పెట్టిన పార్టీ ఇది. ఈయన దోచుకొని లాక్కున్నాడు, నాకు ఇష్టం లేదు, మానేసే. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న. మీ పేరేంది? వెంకటేశ్వరరావు, బండారి వెంకటేశ్వరరావు. సరే, ఏంది వ్యాపారమా? మామిడికాయల వ్యాపారం. మంగళగిరి అన్న? మంగళగిరి. సరే, ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఇప్పుడు ఏ పార్టీ ఇక్కడ అంటే వైసీపీ టీడీపీ 2 పోటీ పడుతున్నాయి. మళ్ళీ ఎవరు పవర్లోకి వస్తారనుకుంటున్నావు? లోకేష్ అవుతాడు అనుకుంటున్నామండి. ఎందుకని అట్లా లోకేష్ గారు వస్తాను? ఏదైనా కారణం? అదే పోయినసారి కొంచెం పోయిన బాధతో ఉంటారేమో, అవుతారు అనుకుంటున్నాను నేను మడికి. అదే పోయినసారి కూడా బాగానే వచ్చినాయి, 5,000 ఓట్లతో ఓట్లు పోయింది కాబట్టి ఆ వారం కవర్ చేస్తారో అనుకుంటున్నా. ఆ వారం కవర్ అయితే వస్తాడే అనుకుంటున్నాం. సరే, ఓకే. మంగళగిరి గురించి మనం మాట్లాడుకున్నాము. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని పథకాలు తీసుకొచ్చిన పేదోళ్ళకి అంటున్నారు. ఆ పథకాలు అందుతున్నాయా? పథకాలు బాగానే ఉన్నాయండి, అందుతున్నాయి, పర్వాలేదు. ఇంకొంచెం మారితే బాగుంటుంది మనకి. ఎందుకంటే ఇప్పుడు పథకాలు పెట్టింది 18 సంవత్సరాల వాళ్ళకని 18,000 పెడుతున్నాడు కదా. అలా కాకుండా ఇంటికి ఎంతో కొంతకాడికి ఇచ్చాదా అని చెప్పితే వాళ్ళు కూడా జనాభా కూడా తృప్తి పడతారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళకే పెన్షన్ వచ్చిన వాళ్ళకే ఇస్తున్నాడు 18,000. అలా కాకుండా ఇప్పుడు నెలకి ఇంట్లో కుటుంబం బాధల్లో ఉన్నాం కాబట్టి ఆ బాధలకి నెలకి కాకపోయినా సంవత్సరంగా 5,000 కాడికి కుటుంబానికి ఇచ్చారనుకో కొంచెం బాగుంటుంది. ఎందుకంటే 18,000 వచ్చినా వాళ్ళు ఏమో చెప్పుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు మాకేంటంటే కుటుంబంలో వాళ్ళకి వచ్చినాయి, ఆ పెద్దోళ్ళు అనేది మా ఇంట్లో లేరు. మేము 3 ఉన్నాం ఇంట్లో. మా అమ్మాయి పెళ్ళి అయిపోయింది, మాకు రావట్లేదు, ఏది పింఛన్ రావట్లేదు, ఇటు 18,000 రావట్లేదు. ఇలా కాకుండా అది మార్చేసి కనుక 5,000 అయితే వయసుతో సంబంధం లేకుండా కుటుంబంతో ఉండాలి. కుటుంబంతో ఉంటే ప్రతి కుటుంబానికి వస్తే బాగుంటుంది. ఇప్పుడు వచ్చిన వాళ్ళకే పింఛన్ వాళ్ళకి వస్తున్నాయి, 18,000 అవుతున్నాయి, వాళ్ళకి వస్తున్నాయి, వాళ్ళు సంతోషంగానే ఉన్నారు. మాకు వస్తున్నాయని వాళ్ళు బాగానే ఉన్నారు, మేము బాగోలేదు అనట్లేదు. ఎందుకంటే అవి కూడా అందరికి సమానంగా అందితే అందరూ సమానంగా వేసి ఆయన్ని ఇంకా కొంచెం పైకి బాగుంటుంది అని ఆయన పరిపాలన అది బాగుంటుంది. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, వైసీపీ టీడీపీ, ఆంధ్రప్రదేశ్లో ఈసారి ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు మీరు? జగనే రావాలండి, జగనే వచ్చింది. ఎందుకంటే ఆయన చేసింది బాగానే ఉంది. అంతే, ఆంధ్రప్రదేశ్లో జగన్ గారు వస్తారు, ఇక్కడ మాత్రం లోకేష్ గారు వస్తారు అదనమాట. ఎందుకంటే ఆయన జగన్ గారు ఇచ్చిన పథకాలు మాకు కూడా కాయలు బండి వాళ్ళకి ఇచ్చారు, అందరికి ఇచ్చారు, అందరికి న్యాయాలే జరుగుతున్నాయి. కానీ ఏంటంటే ఆయన చేసింది కొంచెం పొరపాటు ఏంటంటే వచ్చిన వాళ్ళకి రాకుండా కొంచెం వీళ్ళు కూడా చూసుకొని వేస్తే అందరు కూడా చూసుకొని వేస్తుంటే కుటుంబం ప్రకారం ఎంతో కొంత 2,000 కాడికి 3,000 కాడికి ఇచ్చాను. ఇంట్లో వాళ్ళు వాడుకుంటారు, ఇంట్లో వాళ్ళు కూడా సంతోషపడతారు, ఆడవాళ్ళు కూడా మనకి. అదే. సరే, ఇప్పుడు మీ వ్యాపారం ఉంది, ఇప్పుడు మామిడికాయల వ్యాపారం ఎట్లా సాగుతుంది? అంటే లాభం ఉంటుందా ఇందులో? ఇంట్లో లాభం ఉంటుందిలే కానండి. ఒకరోజు ఈ పడుతుంటామండి, ఒకరోజు వస్తుంటే ఒకరోజు రావు. వచ్చినా రాపోయినా ఇల్లు వ్యాపారం మాకు అలవాటు కాబట్టి అట్ట కూడా చేస్తూ ఉంటాం. యాంచి తెస్తారు,
ఈ విజయవాడ పాకల కాడి నుంచి పాకల కాడి నుంచి తెచ్చుకొని అమ్ముకుంటాం, అమ్ముతుంటాం. సరే లాభం ఎంత ఉంటుంది అంటే ఎట్లా? ఒక 500-600 రూపాయలు వస్తాయండి. వస్తే ఒకరోజు మన టైం బాగుంటుంది, పొద్దున్న లేచిన టైం బాగుంటే 1000 రూపాయలు వస్తాయి. లేదంటే ఒక 500 రూపాయల మనకి నమ్మకం వేసుకోవడమే. 500-600 మనకి అంత నమ్మకం ఉంటుంది. నమ్మకం ఉంటుంది. 500 నమ్మకం ఉంటుంది. వచ్చే టైం బాగుంటుంది అనుకో 1000 రూపాయలు వస్తాయి. సరే ఇప్పుడు ఈ సంపాదనతోటి కుటుంబం అన్నది సాతురా? సరిపోతాయండి, మా కుటుంబానికి సరిపోవాలిగా, మరి అది సరిపోతా ఉంటాయి. సరే ఇప్పుడు నాడు నేడు ప్రోగ్రాము, విద్య, ఈ ప్రోగ్రాంలు బాగా నడుస్తున్నాయా? నాడు నేడు అన్నీ బాగానే ఉన్నాయండి. పిల్లలు కూడా వేస్తున్నాడు, అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే చేస్తున్నాడు, బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఇదే కొంచెం జనాభాకి అనేది ఒకరికి అందకుండా అందరికి అందితే సమానంగా బాగుంటుంది. ఫైనల్గా నా లాస్ట్ ప్రశ్న, ఈసారి మీ ఓటు ఎవరికి? లోకేష్కి వేద్దాం అనుకుంటున్నాం. లోకేష్కి వేద్దాం. 20 వరకు పరిపాలన. ఎందుకంటే లోకేష్ పోయినసారి కూడా దెబ్బతిని ఉన్నాడు. ఏంటంటే ఒక ఇదిగా అదే. థ్యాంక్ యూ. ఇంట్లో 2 ఉన్నాయి అనుకోండి, అటు ఇటు పడుతుంది. థ్యాంక్ యూ. అన్న మీ పేరేంది? షేక్ కరీముల్లా. అమ్మ మీ పేరేంది? నా పేరు తాడిపేని సూరమ్మ. సరే ఇప్పుడు మంగళగిరిలో అంటే ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు, అసెంబ్లీ ఎలక్షన్లు వచ్చినాయి. ఇక్కడ మంగళగిరిలో వైసీపీ, టీడీపీ 2 మళ్ళీ పోటీ పడుతున్నాయి. ఏ పార్టీ వస్తుంది ఇక్కడ మంగళగిరిలో చెప్పండి. మాకైతే వైసీపీ కావాలా. ఏం వస్తుందమ్మా? మాకు అదే కావాలి. మాకు జగన్ న్యాయం చేశాడు. జగన్ రూపాయి మేము తిన్నాము, మాకు జగన్ రావాలి. మాకు జగన్ రావాలి. నా చేయి దెబ్బ తగిలింది, మొత్తం అన్నయ్య చేయించాడు. జగన్ అన్నయ్య చేయించాడు. నా రూపాయి ఖర్చు అవ్వాలా, ఛార్జీలు కూడా ఇచ్చాడు. ఆయనే రావాలంట. జగనే రావాలి. ఏవండి పేద సాదా మొత్తము ఆయన రూపాయి ఉంచుకోకుండా పేద సాతకి మొత్తానికి పెట్టేస్తున్నాడు. చంద్రబాబు అయ్యలో అన్ని గతకం చేసుకొని అమ్ముకొని శుభ్రంగా సదరం చేసుకున్నాడు. ఏంటి నేను అంద తప్ప ఏంటి? ఇన్ని పింఛన్లు చంద్రబాబు ఎందుకు ఇలా వీళ్ళకి? సరే మీకేమైనా స్కీమ్లు వస్తున్నాయన్నా? జగన్ స్కీమ్లా నాకు 2-3 వర్తి ఇచ్చినాయండి. అమ్మఒడి పడింది, నాకు సర్జరీ జరిగింది, మా అమ్మగారు హాస్పిటల్ నుండి న్యాయం జరిగింది. మీకేం వస్తున్నాయి స్కీమ్లో? మాకు 18,000 వస్తాయి. నాకు మునమ పింఛన్ వచ్చింది. ఏంటి నాకు చాలు ఆ 2 పింఛన్లు. నాకు ఆ 2 పింఛన్లు చాలు. జగన్ రావాలి. మళ్ళీ బళ్ళోళ్ళందరూ మూతపడాలి. అన్న మీరేమంటారు? మనంతా వైసీపీ మాట్లాడే పని లేదు. మాకు జగనే వస్తాడు. మంగళగిరి గారు జగనే వస్తాడు. మీరు పొరపాటు పడవాకండి. రైట్ అమ్మ, థ్యాంక్ యూ. అన్న మీ పేరేంది? పూర్ణ అండి. పూర్ణ గారు ఇక్కడ మంగళగిరి అనండి? లోకల్ మంగళగిరి. సరే ఇక్కడ వ్యాపారం మీది? షాపే. ఓకే, ఎలక్షన్లు వచ్చినాయి. మళ్ళీ ఇక్కడ వైసీపీ, టీడీపీ అన్నది ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది. అయితే ఈసారి ఎట్లా ఉంది? ఏ పార్టీ ఇక్కడ మంగళగిరిలో గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? మంగళగిరిలో టీడీపీ వస్తుందని అనుకుంటున్నాను. టీడీపీ వస్తుంది, లోకేష్ గారు వస్తారు. పోయినసారి వైసీపీ ఉండే, ఈసారి టీడీపీ వస్తుంది అంటున్నారు. అంటే ఎందుకు పార్టీ ఇట్లా వైసీపీ ఓడిపోతుంది అనుకుంటున్నారు? కారణాలు ఏంటి అంటే మీరు అనుకునే కారణాలు? లోకేష్ మీద సానుభూతి ఉందని నేను అనుకుంటున్నాను. ఎట్లాంటి సానుభూతి అది? పోయినసారి కూడా ఓడిపోయాడా నియోజకవర్గం వదిలేమి వెళ్ళిపోలేదు. ఇక్కడ ఏ సేవా కార్యక్రమాలని, ఆ డబ్బులని, ఈ డబ్బులని, ఏ కులపరంగా కావాల్సినవి అవన్నీ చూస్తున్నాడు. ఇప్పటి నుంచో జనాలకు రచ్చులోనే ఉన్నాడు. అందుకే ఆయన ఈసారి వెళ్ళిపోలేదు నియోజకవర్గం వదిలి. అందుకనే ఆయనకి ఓటు అడిగే అర్హత ఆయనకు ఉందని అనుకుంటున్నాం. మనం వేయాల్సిన బాధ్యత ఉందని మనం అనుకుంటున్నాం. సరే ఇప్పుడు మన స్టేట్ లెవెల్లో చూసుకుంటే వైసీపీ, టీడీపీ ఉంది. వైసీపీ పాలన ఎట్లుంది? ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటారు స్టేట్ లెవెల్లో? స్టేట్ లెవెల్లో జగన్ పథకాలు ఉన్నాయి కదా, దానికి అనుకూలంగా జనం అటువైపే ఉంటారని అనుకుంటున్నాను నేను. వైసీపీ గెలుస్తుందని. సరే పథకాలను పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీకు ఎట్లా అనిపించింది? జగన్ రెడ్డి గారి పాలన అంటే ఇక్కడ చేసే వాళ్ళకి పనులు అయితే లేవు. ఏదో అమ్మఒడి వచ్చిద్దని, అది వచ్చిద్దని, ఆ పథకం వచ్చిద్దని, ఈ పథకం వచ్చిద్దని జనాలు దానికే ఉంటున్నారు. 2 నెలలకి ఏవో డబ్బులు, నెలకి ఏవో డబ్బులు, ఏవోటి వస్తున్నాయి అనే అభిప్రాయం, నా అభిప్రాయం. అంటే కష్టపడే మనస్తత్వం ప్రజల దగ్గర నుంచి వెళ్ళిపోతుంది అంటున్నారు. కష్టపడలేదు అంతే కదా. ఏది అడిగినా సరే ఈ 2 నెలలు ఆగితే జగన్ అదే వేస్తాడు, ఈ 3 నెలలు ఆగితే నాకు అది వస్తుంది అని నా షాప్ దగ్గరికి వచ్చే వాళ్ళ అభిప్రాయం. సరే ఫ్రీగా ఏదన్నా పథకాలు అన్నది ఇవ్వడం అన్నది కరెక్టే మీరు అనుకుంటున్నారా? ఇవ్వాలి, గవర్నమెంట్ అన్నాకైతే ఇవ్వాలి. కాకపోతే ప్రతిదానికి అన్ని పథకాలే ప్రతి పని చేసే వాళ్ళందరికీ అయ్యే పథకాలంటే అది కరెక్ట్ కాదని అనుకుంటున్నాను. సరే మీరు ఈ ప్రశ్న నేను ఎవరిని అడగాలి, మిమ్మల్ని అడుగుతున్నాను ఈ ప్రశ్న ఫస్ట్ టైం. ఏంటి ప్రశ్న అంటే ఒక ఎమ్మెల్యేకి జీతం వస్తుంది. ఆ జీతంతో పాటు ఎమ్మెల్యేకి ఎక్కడ లేని అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. అంటే ఎక్కడికి వెళ్ళినా ఫ్రీ, కరెంటు ఫ్రీ, సెల్ ఫోన్ ఫ్రీ, హాస్పిటల్ అవి ఉంటాయి కదా. జీతంతో పాటు అన్ని ఫ్రీ. అట్లాంటిది ప్రజలకు కూడా ఫ్రీగా రావడం కరెక్టేనా మరి? అయితే ఎమ్మెల్యేలకు తీసేయాలా లేదా ప్రజలకు కూడా ఇస్తే మంచిదా? ఎమ్మెల్యేలకు ఎందుకు అవసరం లేదుగా అవన్నీ తీసేయాలంటారు? తీసేయాలని అనుకుంటున్నాను నేనైతే.
ప్రజాప్రతినిధి ఎమ్మెల్యేలైనా ఎంపీ అయినా? ఏదైనా సరే, ఎవరైనా రాజ్యసభ అయినా లోక్సభ అయినా ఏదైనా జనాల తర్వాతే కదా వాళ్ళు. సరే, ఇంకో విషయం, నేను ఒక 4 పేర్లు అడుగుతాను మిమ్మల్ని. ఆ 4 పేర్ల గురించి ఒక సెంటెన్స్లో చెప్పడానికి ప్రయత్నించండి. అవ్వకపోతే కొంచెం పెరిగినా పర్లేదు. ఫస్ట్ పేరు పవన్ కళ్యాణ్ గారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తాడైనా మీరు అడిగేది, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి గురించి మీరేమనుకుంటున్నారు అది చెప్పండి. ఈసారి ఆయన కూడా అసెంబ్లీలో వెళ్తాడని అనుకుంటున్నా. సరే, నెక్స్ట్ పేరు చంద్రబాబు నాయుడు. ఆయన ఈసారి కూడా ప్రతిపక్ష నేతగానే ఉంటాడు అనుకుంటున్నా. సరే, మన లోకేష్ గారు. లోకేష్ గారు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే, మంగళగిరిలో ఎమ్మెల్యే. ఎమ్మెల్యేగా లోకేష్ గెలుస్తాడని అనుకుంటున్నాం. లాస్ట్ పేరు జగన్మోహన్ రెడ్డి. నెక్స్ట్ సీఎం 2024 సీఎం. థ్యాంక్ యూ. మేడం, మీ పేరేంటి? మల్లేశ్వరి. ఓకే, ఇక్కడ మన మంగళగిరేనా లోకల్? మంగళగిరి. మేడం, మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి. మంగళగిరిలో ఒక పోరు మళ్ళీ స్టార్ట్ అయిపోయింది, వైసీపీ టీడీపీ అని. లాస్ట్ టైం కూడా సేమ్ ఉండే 5,000 ఓట్లతోటి లోకేష్ గారు ఓడిపోయారు. ఈసారి మళ్ళీ వైసీపీ టీడీపీ వచ్చింది. ఈసారి ఏం జరుగుతుంది అనుకుంటున్నారు మీరు? లోకల్ మీరు మంగళగిరి కదా, అందుకు అడుగుతున్నారు. టీడీపీ వస్తే బెస్ట్ అనుకుంటున్నాం. ఎందుకు బెస్ట్ అంటారు? ఎందుకంటే ఛాన్స్ ఇవ్వాలి టీడీపీకి. లోకేష్ గారు అంతకుముందు ఓడిపోయారు, ఇప్పుడు నేనేంటో చూపిస్తానన్నారు. అట్లాగే జగన్ గారి మాటలు మనం విని ఓటేసి గెలిపించాం. ఆళ్ళ రామకృష్ణ రెడ్డి గారిని 2 టైమ్స్, కమలా గారిని 2 టైమ్స్. వాళ్ళంటే కొంచెం రాజకీయాల్లో ప్రావీణ్యం ఉంది, వచ్చారు. ఇప్పుడు లావణ్య గారికి ఏముంది? అమ్మ నాన్న సపోర్టు, మామగారు సపోర్ట్ మీద వాళ్ళు సైన్ చేయమన్న చోట చేస్తుంది, అంతేగాని బ్రెయిన్ డెవలప్మెంట్ లేదు కదా, చిన్న వయసు. అందుకని లోకేష్ గారికి జ్ఞానం ఉందని నేను అనుకుంటున్నాను. సరే, ఒక్క విమర్శ లోకేష్ గారి మీద చేస్తుంటారు. ఆయనకి తెలుగు రాదు, ఆయనకు మాట్లాడడం రాదు, ఆయనకు అంటే నేను తీసుకున్న ఇంటర్వ్యూలో చాలామంది అన్నారు. దాని గురించి మీరు ఏమంటారు? నేను దగ్గర ఒక 25 years అమెరికాలోనే పుట్టి పెరిగి వచ్చి లాంగ్వేజ్ అంతా ఇంగ్లీష్లోనే ఉండి చేసి సడన్గా మదర్ లాంగ్వేజ్ మాట్లాడమంటే మాట్లాడతానా? మాట్లాడలేను కదా. ప్రాబ్లం, తప్పులు వస్తుంటాయి. అయినా తప్పు చేయడం తప్పు, కానీ కొంచెం తప్పుగా అటు ఇటు మాట్లాడితే తప్పేంటంట? అదే అంటున్నా, దాని ఉద్దేశం అదే. సరే, మనకి స్టేట్ లెవెల్లో వైసీపీ టీడీపీ ఉంది. మంగళగిరి లెవెల్లో మీరు చెప్పేశారు, అయిపోయింది. స్టేట్ లెవెల్లో టీడీపీ అంటే కూటమి, రెండోది వైసీపీ. వీళ్ళల్లో ఎవరు వస్తారనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు అంటే కూటమి. ఓకే. అండ్ చంద్రబాబు నాయుడు గారు కూటమి పెట్టుకోవడం కరెక్టేనా మీ లెక్క ప్రకారం? కరెక్టే. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. అవి ఏం చేసినా కానీ ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకున్నా కానీ ప్రజలు కొద్ది గొప్ప చేస్తున్నారుగా. చేయకుండా ఉండడం కావాలి. ఎవరు ₹1 లేనిది ఎవరు ఏం చేయరుగా. రాజకీయ నాయకులే కావచ్చు, మనమైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఒక 4 పేర్లు చెప్తా మేడం మీకు. ఒక సెంటెన్స్లో, జస్ట్ ఒక సెంటెన్స్లో చెప్పండి. పవన్ కళ్యాణ్ కూడా రావాలి. ఒకటే సీఎం చేయరు కదా మేడం, ఎంతమంది వస్తారు? ఒకడే సీఎం అంటే ఇది సపోర్టింగ్గా తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. సపోర్ట్నెస్ కావాలని. మంచి వ్యక్తి అంటారు. మంచి వ్యక్తే. రెండో పేరు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు కూడా రావచ్చు. మూడో పేరు లోకేష్ గారు. ఆయన గురించి మీరు ఏమనుకుంటారు? ఒక సెంటెన్స్. గారు ఓన్లీ మనకి ఎమ్మెల్యేగా ఇక్కడే కదా మంగళగిరిలో. ఎట్లాంటి వ్యక్తి? మంచి వ్యక్తి. లాస్ట్ అండ్ ఫైనల్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన గారు తప్పు పట్టట్లా. ఆయన గారు చాలా బాధలు పడ్డారు. ఎందుకంటే కేసులని అవని ఇవన్నీ చాలా. ఇప్పుడు కూడా ఒక్కరే పోరాడుతున్నారు. మీరు ఇందాక నన్ను ఒక ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్న ఏంటో ఒకసారి వీడియోలో అడగండి, ఎందుకంటే అది మంచి ప్రశ్న అనిపించింది నాకు కూడా. థ్యాంక్ యూ. దానికి ఏమైనా గిఫ్ట్ అవార్డు ఏమైనా ఇస్తారా? తప్పకుండా మీ దగ్గర నుంచి ఒక చాక్లెట్ నేను కొనుక్కెళ్తాను. మీరు చెప్పండి. మేము చాక్లెట్స్ అమ్మం. ఏది ఉంటే అది ఏదో ఒకటి కొనుక్కెళ్తాను. ఈఎంఐలు కడుతున్నాం మేము. ఈఎంఐలు కడుతున్నప్పుడు పెన్షన్ కానీ, రేషన్ కానీ, ఇంకా ఇళ్ల స్థలాలది కానీ అలాంటివి ఏమీ ఇవ్వరు, మీకు ఎలిజిబిలిటీ లేదు అని వేస్తున్నారు. మరి అలాంటప్పుడు ఈఎంఐ కట్టే వాళ్ళకి కూడా ఓటు హక్కు ఉండకూడదు కదా అనేది నా ఉద్దేశం. ఈఎంఐ వచ్చేసరికి గవర్నమెంట్ ప్రాపర్టీ వస్తుంది, ఓటు హక్కు వచ్చేసరికి వాళ్ళు గెలవటం కోసమా? అంటే ఈఎంఐలు ఉంటే మాకు ఏ ప్రభుత్వ పథకాలు ఇవ్వట్లేదు, కానీ మాకు మాత్రం ఓట్లు అయితే అడుగుతున్నారు. ఇప్పుడు నేను ఓటుకి డబ్బులు తీసుకున్నాను లేదని తెలియదుగా వాళ్ళకి. తీసుకున్నారని అంటారు, రేపు తీసుకోలేదని ప్రూఫ్ చేయలేం కదా మనం. కాకపోతే మీ ప్రశ్న అన్నది నిజంగానే వ్యాలిడ్ పాయింట్. ఇది తప్పకుండా ఇది రీచ్ అయ్యే వాళ్ళకి అవుతుందని అనుకుంటున్నా. తప్పకుండా ఏదో సబ్బో షాంపూ నేను కొనుక్కపోతా. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. అన్న, మీ పేరేంది? పేరు క్రాంతి కుమార్. ఇక్కడ మంగళగిరేనా? మంగళగిరి లోకల్. ఓకే, ఎలక్షన్లు వచ్చినాయి. మరి ఈసారి ఎవరు గెలవబోతున్నారు? వైసీపీ, టీడీపీ? మంగళగిరిలో టీడీపీ, నారా లోకేష్. ఎందుకు టీడీపీ? ఎందుకు అంటే ఏమంటావు? టీడీపీ అంటే 2019 ఓడిపోయిన తర్వాత 5 సంవత్సరాలు
బాగా కష్టపడి వర్క్ చేశాడు. 29 ఉంటుందని సంక్షేమ పథకాలు అన్నీ అప్లై చేశాడు. అందుకనే నారా లోకేష్ గారు గెలిచాడు. అంటే ఓడిపోయిన తర్వాత కూడా ఇక్కడ వదిలిపెట్టి పోలేదు. చాలా కసిగా పనిచేశాడు. అందుకు నేను ఆయనకి ఓడేస్తాను. ఇప్పుడు మరి స్టేట్ లెవెల్లో వైసీపీ టీడీపీ ఉంది. ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారా, కూటమి గెలుస్తారా? నాకు తెలిసి అది 50-50 ఛాన్సెస్ అండి. కూటమికి కొంచెం గడ్డుకాలంగానే ఉంది, కానీ వైసీపీ కూడా బలంగానే ఉంది. అది 50-50 ఛాన్సెస్ చెప్పలేం. అంటే అర్బన్ ఒక విధంగా, రూరల్ ఒక విధంగా ఉంది. మీకు సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారి అందినాయా ఏమన్నా మీకు? అందినాయి, నా పర్సనల్గా అందినాయి అండి. మీరు ఆనందంగా ఉన్నారా? హ్యాపీగా. సరే, మీ ఓటు ఎవరికంటే ఏమంటారు? నా ఓటు అయితే నారా లోకేష్కి వేద్దాం అనుకుంటున్నా అక్కడ అసెంబ్లీకి. ఎంపీకి మాత్రం కిలార్ రోసయ్య గారికి వేస్తాం. ఎంపీ వైసీపీకి వేస్తారు. ఓకే, ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇన్ని అమలవుతున్నా టీడీపీకి ప్రజలు టీడీపీ వైపు అంటే పొత్తు వైపు మొగ్గు చూపుతారంటారా? అంటే అదేనండి, టౌన్లో మొగ్గు చూపట్ల, పక్కన పల్లెటూరులో మాత్రం మొగ్గు చూపుతున్నారు బాగా. పల్లెటూరులో బాగా మొగ్గు చూపుతున్నారు నా సర్వే ప్రకారం. ఓకే, ఇంకో విషయము, ఇక్కడ మొన్న వైసీపీది మేనిఫెస్టో వచ్చింది, మీరు చూసారా? చూశాను. ఐడియా ఎట్లా ఉంది? మీరు ఆనందంగా ఉన్నారా మేనిఫెస్టో? అదే అంటే మేనిఫెస్టో పెంచడం వల్ల ఆనందం కాదు, కానీ కొంచెం రేట్లు పెరిగిపోతున్నాయి. ఆ వారా పెంచకుండా ఉంటే బాగుండు, కానీ ఓట్లు వేయాలంటే మేనిఫెస్టో పెంచాలిగా, అన్నీ పెంచాలి. కానీ రేట్లు పెరిగిపోతున్నాయని మీరు అంటున్నారు. నేషనల్ డేటా ఏమంటుందంటే మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే ఇన్ఫ్లేషన్ అనేది ఎక్కువ ఉండే, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కొంచెం ఇన్ఫ్లేషన్ తగ్గింది అంటున్నారు. ఈవెన్ కరోనా వచ్చిపోయినాక కూడా ఇన్ఫ్లేషన్ పెరగనీయలేనా? ఇన్ఫ్లేషన్ అంటే ధరలు పెరగడం. ధరలు పెరుగుతున్నాయండి, బాగానే పెరుగుతున్నాయి. పెరగట్లేదు అంటున్నది సెంట్రల్ డేటా. ధరలు పెరిగినాయి, కొంచెం పెరిగినాయి. ధరలు పెరిగినాయని ఒప్పుకోవాలి. ఎందుకంటే నిత్యావసర సరుకులు బాగా పెరిగినాయి. ఇంకా పచ్చి వ్యాపారం కూరగాయలు అంటారా, అది అప్ అండ్ డౌన్, ఎగుమతి దిగుమతిని బట్టి ఉంటాయి, పంటను బట్టి ఉంటాయి. నిత్యావసర సరుకులు మాత్రం పెరిగినాయి కొంచెం. సరే, మొన్న ఒక ఇష్యూ జరిగింది పోయిన నెల 1వ తారీఖు. ఏంది ఇష్యూ అంటే వాలంటీర్లు ఇంటికి వచ్చి పెన్షన్లు ఇవ్వలే, వాళ్ళని ఆపేశారు. ఎవరు ఆపేశారు? టీడీపీ వాళ్ళే పక్కా. ఎందుకంటారు? అది వీళ్ళకి వైసీపీకి మైలేజ్ పెరిగిద్దని. దాని గురించి టీడీ మంచి చేసిరా చెడు చేసిరా ఆపేసి? అది బ్యాడే, టీడీపీకి బ్యాడ్ అది. దాన్ని సరి చేసుకోవడానికి ఇప్పుడు వాలంటీర్లకి శాలరీస్ కూడా పెంచారుగా, ఆ తప్పును కవర్ చేయడానికి పెంచుతామంటున్నారు. అదే 10,000 చేస్తామంటున్నాడుగా. సరే, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. వాలంటీర్స్ వ్యవస్థే వేస్ట్, వాలంటీర్లు ఇళ్లలోకి వెళ్తున్నారు, మగోళ్ళు లేనప్పుడు ఆడోళ్ళతోటి ఏదో అని చెప్పేసి కొన్ని చెప్పాడు మన చంద్రబాబు నాయుడు. ఇంకోటి అయితే పవన్ కళ్యాణ్ అయితే ఏకంగా అమ్మాయినే అంటే మీరు అన్నట్టు అమ్మాయినే లేపే అని అంటున్నాడు. అట్లాంటప్పుడు ఆ మాట అని మళ్ళీ ఇప్పుడు వాలంటీర్లు మంచోళ్ళు వాళ్ళకి 10,000 ఇస్తా అనడం కరెక్టేనా? లేదండి, అదే మైనస్ అవుతుంది టీడీపీకి. వాళ్ళ యూటర్న్ తీసుకున్నాడు, అదే మైనస్. అది అనకూడదు, తప్పది. వాలంటీర్ వ్యవస్థ ప్లస్ పాయింట్ వైసీపీకి. మీరేమనుకుంటున్నారు? ప్లస్ పాయింటా కాదా? వాలంటీర్ వ్యవస్థ ఎట్లాంటిది మీ లెక్క? నెంబర్ 1 అండి, ఉండాలి. నాకు పర్సనల్గా కరోనాలో వాలంటీర్ వ్యవస్థ చాలా హెల్ప్ చేసింది. ఇంట్లో కరోనా వచ్చి ఇబ్బంది పడుతున్నా మెడిసిన్స్ ఇవ్వడం, మంచి చెడు చూడటం, ఎప్పుడెప్పుడు బ్లడ్ టెస్ట్ చేయడం బాగా చేశారు వాలంటీర్ వ్యవస్థ. అదే ప్లస్ పాయింట్ అయింది కాబట్టి వాళ్ళ చంద్రబాబు నాయుడు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తా అని చెబుతున్నాడు. 4 పేర్లు అడుగుతాం మిమ్మల్ని. ఆ 4 పేర్ల గురించి ఒక వాక్యంలో చెప్పేయాలి. మీరేమనుకుంటున్నారు అది చెప్పాలి. మొదటి పేరు పవన్ కళ్యాణ్, హీరోనే, రాజకీయాల్లో జీరో. రెండో పేరు లోకేష్, ప్రజెంట్ హీరో, 2024 హీరో. రాజకీయాలనా సినిమాల్లో? సినిమా కాదు, రాజకీయాలు ప్రజెంట్ హీరో. 2024 ప్రజెంట్ హీరో. గెలిచాక ఏం చేస్తాడనేది 2029లో మాట్లాడుకుందాం. అంటే లోకల్ మంగళగిరి హీరో, స్టేట్ లెవెల్లో? మంగళగిరిలోనే హీరో. స్టేట్ లెవెల్లో మళ్ళీ ఆయనకి నిక్ నేమ్ కూడా ఉంది, మనం చెప్పుకోకూడదు. లోకల్లో మాత్రం హీరో. ఇంకో పేరు, నెక్స్ట్ థర్డ్ పేరు చంద్రబాబు నాయుడు. ఆయన నిజంగానే చాణక్య చంద్రగుప్తుడు లాంటి కొంచెం ముదిరే ఆఫ్ ఇండియా. ముదిరే పెద్ద ఆయన కాబట్టి ఆయనకి మనం కామెంట్. ఇలాంటి చాణక్యుడు కూడా కొన్ని తప్పులు చేశాడు కదా, అది చెప్పి చేశాడు. తప్పులు అనేది చాలా చేశాడు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఉన్నోళ్ళలో ఆయన సీనియర్ కదా, తప్పులు చేశాడు అని వెంటనే సరి చేసుకున్నాడు. యూటర్న్ సీఎంగా ఆయన తప్పదు. లాస్ట్ పేరు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అంటే ఒక విధంగా టైగర్గానే చెప్పుకోవాలి. సింహం సింగిల్, అంతే సింహం. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా మాట ఇచ్చి మాట తప్పినట్టు ఏమైనా గుర్తుందా? లేదండి, నవరత్నాలు మాత్రం అన్నీ చేశాడు. మిగతా మాత్రం చిన్న చిన్నగా అవి తప్పదు. నవరత్నాలు మాత్రం అన్నీ అందినాయి జనానికి. అదే మేనిఫెస్టోలో 99% నేను మొత్తం చేసిన అని చెప్పేసి రుజువులతో సహా పెట్టిండు. మీరు ఒప్పుకుంటారా? కరెక్టేనా అది? మేనిఫెస్టో అంటే నవరత్నాలు మొత్తం చేసినట్టే పక్కా. ఫైనల్ లాస్ట్ ప్రశ్న, ఈసారి మీ ఓటు ఎవరికి? అదేనండి, నేను పక్కా అయితే వైసీపీ వేయాలి.
ఇక్కడ నారా లోకేష్కి వేయాలని నా మనసులో మాట. కాదే మనసు ఒప్పట్లేదు అతను చేసిన మంచి పని వల్ల. ఇంకోటి వైసీపీకి అయిపోవడానికి కారణం ఏంటంటే అపోజిషన్ లావణ్య గారు కొంచెం వాళ్ళ ఫ్యామిలీ కొంచెం అంటే ఇదివరకు చేశారు కానీ వాళ్ళని చూసాం. వాళ్ళు బాగా పరిచయస్తులు అయినా ఆ డిస్కషన్ కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాం. థ్యాంక్ యూ అన్న. మీ పేరేంది? నా పేరు జానీ. ఇక్కడ మంగళగిరినా? మంగళగిరి. సరే, ఎలక్షన్లు వస్తున్నాయి. ఇక్కడ వైసీపీ టీడీపీ ఇక్కడ మళ్ళీ పోరు మొదలైంది. ఈసారి ఎవరు గెలుస్తారంటారు? టీడీపీ గెలిచిద్ది అంటున్నా. టీడీపీ గెలుస్తుంది. ఎందుకు గెలుస్తుంది అంటే ఈ జనంలో మార్పు వచ్చింది. ఎట్లాంటి మార్పు అది? అంటే ఎట్లాంటిదంటే ఈ పరిపాలన సరిగా లేదు. వైసీపీ పరిపాలన సరిగా లేదు. రేట్లు పెరిగిపోయినాయి. ఏముంది, అన్ని రేట్లు పెరిగిపోయినాయి. ఇప్పుడు నేను ఉండేది అద్దెకి. కనీసం 40 సంవత్సరాల నుంచి అద్దెకి ఉన్నా నేను. 300 వచ్చే కరెంటు బిల్లు 750 వస్తుంది. కరెంటు బిల్లు కూడా పెరిగిపోయింది. గ్యాస్కి పెరిగింది, ప్రతి వస్తువు పెరిగింది. బియ్యం వచ్చిన కాడి నుంచి అన్నీ పెరిగినాయి. ఇంతకుముందు లేదు. అయితే దీనికి కారణం వైసీపీ పాలనే అంటారు. అంటే ఆయన అభివృద్ధి అంటే ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన అది పథకాలు అయ్యి పిల్లలకి ఇస్తున్నాడు. అంటే ఇప్పుడు ఆసరా అని చెప్పి పథకం వచ్చింది. మనకి నాడు నేడు కింద బళ్ళు మంచిగా అవుతున్నాయి. అమ్మ ఒడి కింద పిల్లలకి స్కూల్కి పోయేటోళ్ళకి డబ్బులు ఇస్తున్నాడు. అది బీసీలకు ఇస్తున్నాడు, ఎస్సీలకు ఎస్టీలకు ఇస్తున్నాడు, మైనార్టీలకు ఇస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. అయ్యే ఈ రేట్లు పెంచడం, వాటికి డబ్బులు ఇస్తాం, ఏముంది? అంతే అంటావు? అంతేగాండి. కాకపోతే ఒక్క విషయం నేను అంటే చెప్తున్నాను. నేను చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే రేట్లు ఎక్కువ పెరిగినాయి అని చెప్పేసి ఒక డేటా వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. దాని గురించి ఏమంటావు? ఇప్పుడు వైసీపీ పాలనలో రేట్లు అంత పెరగలేదు అంటే అన్నీ ఎక్కడెక్కడ ఏ రోజుకి ఆ రోజుకి అన్నట్టుగా ఉంది కదండి. అప్పుడు ఆ టైం అలా ఉంది. అప్పుడు అభివృద్ధి ఉంది, పనులు ఉండి, సంక్షేమం ఉంది. అంటే ఈ రేట్లు పెరిగినాయి అని చెప్పేసి నేను కాదు, వైసీపీ వాళ్ళు అంటున్నారు. వైసీపీ వాళ్ళు అనడానికి ఏముంది? కళ్ళెదురుగా అవపడుతుంటే అంతే. జనంలో మార్పు వచ్చేసింది. జనం ముసుగులో ఉన్నారు. సరే, ఈసారి అంటే మీరు ఒక ముస్లిము అయితే ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు అంటే కూటమిలో బీజేపీ అన్న పార్టీ కూడా ఉంది. ముస్లింలకి బీజేపీకి పడదు. మరి దాని గురించి ఏమంటారు? మనం పడదంటే అది చెప్పకూడదు, మనసులో ఉంటుంది అది. అంతే అంటారు? అంతే. అది జస్ట్ అనుకునేది కానీ పడు ఏమి ఉండదు. అవి చెప్పుకునే కాదు అవన్నీ. మనం అంటే వాళ్ళకి విరోధం. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే ముస్లింలకి రిజర్వేషన్ తీసేస్తామంటున్నది ఎవరు? కూటమి. అట్లాంటిది ముస్లింలు ఎవరు కూటమికి ఓటు వేయరు, మాకే వేస్తారు అని వైసీపీ అంటుంది. దీనికి ఏమంటారు? అవి అన్నీ అనవసరమైన. అంతే అంతే. ఎవరి ఇష్టం వాళ్ళది. ఫైనల్గా నీ ఓటు ఎవరికి ఈసారి? నా ఓటు ఈసారి టీడీపీకి వేస్తాను. పోయినసారి జగన్కి వేసా, ఈసారి టీడీపీకి వేస్తా. థ్యాంక్ యూ అన్న. మీ పేరేంది? నా పేరు రబ్బానీ. ఓకే, ఇక్కడ మంగళగిరేనా? మంగళగిరి. సరే, ఎలక్షన్లు వచ్చినాయి. ఈసారి మళ్ళీ వైసీపీ టీడీపీ మంగళగిరిలో ఒక పెద్ద పోరు నడుస్తుంది. ఎవరు గెలుస్తారంటావు? మరి వైసీపీ వచ్చిందండి. వైసీపీ అంటే ఎందుకు వచ్చింది? వైసీపీ ఎందుకు వచ్చిందంటే అమ్మ ఒడి డబ్బులు కానివ్వండి, వృధా పింఛన్ డబ్బులు కానివ్వండి, ఇంటికి ముందుకు వస్తున్నాయి. అలాంటప్పుడు ఎవరు చేయాలి? ఇన్ని సంవత్సరాలు 14 సంవత్సరాలు చేసిన సీఎం గారు చేయలేకపోయారు. ఇప్పుడు ఏదో మీకు వాలంటీర్లని పెడతాం, అవి పెడతాం, ఈ పెడతామని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. కానీ 14 సంవత్సరాల నుండి ఏం చేయగలిగారు? చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు వచ్చి ఏవో బాబు సూపర్ 6 బాబు అవి చూడు, హాయ్ బాబు సూపర్ 6 అని పథకాలు పెట్టారుగా. 14 సంవత్సరాలు చేసినప్పుడు ఏమైంది? అప్పుడు పెట్టలేని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారని పెడుతున్నారా? ఇప్పుడు మీకు పొత్తులో ఇప్పుడు 14 సంవత్సరాలు చేసిన వాళ్ళు మీకు ఇద్దరితో పొత్తు కావాల్సి వచ్చిందా? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించలేక మీరు మిగతా ఇద్దరిని మీరు కలుపుకోవాల్సి వచ్చిందా? మా అమ్మగారికి పింఛన్ కోసం ఎన్ని చోట్ల తిరిగాం, ఎవరి వల్ల కాల. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మా అమ్మగారికి పింఛన్ వచ్చింది. వాలంటరీ వ్యవస్థ ఎట్టుంది? నెంబర్ 1 ఉంది. ఎందుకంటే ఎవరు ₹1 అడిగేవాళ్ళు లేరు. మొత్తం పోయిన నెల వాలంటరీ వ్యవస్థను పనిచేయకుండా చేసారు. పాపం ముసలోళ్ళు ఎండలో తిరిగిర్రు, కొంతమంది చచ్చిపోయారు. అయితే ఎవరు పనిచేయకుండా చేశారు? అది మనం చెప్పేదేముంది, అందరికి తెలిసిన విషయమే. అది దాని గురించి అందరికీ తెలిసిన. మీరేం నమ్ముతున్నారని? మేము చంద్రబాబు నాయుడు గారు చేశారేమో అని మేము అనుకుంటున్నాము, మా ఒపీనియన్. దానికోసం ఏంటంటే ఒక్క మాటకి బీజేపీ అలయన్స్ మూలంగా ముస్లిమ్స్ ఓట్లు చాలా వరకు టీడీపీకి దూరం అవుతాయి.
అవి వైసీపీకి దగ్గర అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 151 కన్నా ఇంకా పెరిగే అవకాశం ఎక్కువ ఉందిలే కానీ తగ్గే అవకాశం అంటూ లేదు. కాకపోతే బీజేపీ ముస్లిం రిజర్వేషన్ తీసేస్తుంది అని చెప్పి చెప్తున్నారు. అదేగాండి చెప్పేది, బీజేపీ ముస్లిం రిజర్వేషన్ తీయబట్టగా నేను ఒకటి చెప్తాను నేనండి. నేను టీడీపీ ఆకర్షణ ఉన్నాయి, నేను వెళ్ళా టీడీపీలోకి వెళ్ళి మళ్ళీ బ్యాక్ ఫోన్ తీసుకోవాల్సి వచ్చింది నాకు. ఎందుకు అంటే టీడీపీ సభ్యత్వం తీసుకున్నారు, సభ్యత్వం తీసుకొని బీజేపీ రిలయన్స్ ఉండబట్టి మళ్ళీ బ్యాక్ సైడ్కి రావాల్సి వచ్చింది. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మీరు మళ్ళీ తీసేసి మళ్ళీ మీరు టీడీపీలోకి వెళ్ళలేకపోయాం. ఎందుకంటే అంతకుముందు మనోళ్ళు గర్వంగా చెప్పుకునే టీడీపీకి ఇలా కలవటం మూలంగా చాలా డ్యామేజ్ అయింది. దానికోసం కొద్దిగా వెనక్కి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దీని ప్రభావం రేపు వచ్చే ఎలక్షన్లో పడిద్ది తప్పగా. నేను 4 పేర్లు చెప్తాను మీకు, జస్ట్ 4 పేర్ల గురించి షార్ట్ ఫామ్లో చెప్పండి. ఫస్ట్ పేరు వచ్చేసి లోకేష్ గారు. ఆయన గురించి ఏమనుకుంటున్నారు? లోకేష్ గారు అంటే పాపం ఆయన కష్టపడాడు. ఏంటంటే నామినేషన్కి రాలేకపోయారు ఫస్ట్ ఒపీనియన్. ఇప్పుడు రచ్చబండ అని చెప్పి 4 మధ్యలో రచ్చబండ పెడుతున్నారు. లావణ్య గారు ఏంటంటే ఇంటింటికి ముందు వెళ్ళి ఓట్లని అభ్యర్థిస్తున్నారు. నామినేషన్కి రాలేకపోయారంటే నామినేషన్కి మామూలుగా రాలా. లావణ్య గారు అంటే ఎవరో చేత వేపించడం వేరు, ఇప్పుడు ఇప్పుడు నేను అమ్మటం కాయలు వేరు, వేరే వాళ్ళ చేత అమ్మటం వేరుగా. అది రెండో పేరు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గురించి ఇంకా చెప్పేది ఏముంది, 2 చోట్ల పోటీ చేసే గెలవలేకపోయారు. సొంతంగా పార్టీ పెట్టి 21 సీట్లకి పరిమితం అయ్యారు. అదిగాక ఇప్పుడు పోటీ చేస్తున్న చోట వేరే వాళ్ళకి హ్యాండర్ చేసి నా గెలుపు నీ చేతిలో పెట్టానా అని చెప్పి చేతులు దులుకోవాల్సిన పరిస్థితి పిఠాపురంలో. నెక్స్ట్ పేరు చంద్రబాబు నాయుడు గారి గురించి ఇంకా చెప్పేది ఏముంది, చూసాంగా 14 సంవత్సరాలు చూసాం. ఏమి అభివృద్ధి అంటే ఇప్పుడు అన్నీ పెట్టిన తర్వాత పెట్టడం కాదు, కొత్తగా ఏమన్నా బాబు సూపర్ 6 అనే కొత్త పథకాలు ఏమన్నా పెట్టుంటే దానికి ఆకర్షితులు అయ్యేవాళ్ళు. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ 3 బండ్లు పెట్టారు తెలంగాణలో. అవి ఉచిత బస్సు అవి మొత్తం కాపీయేగండి. ఇప్పుడున్న బడ్జెట్కి అవి మొత్తం పెట్టాలంటే ఈ మొత్తం స్థలాలు, ఇంటి స్థలాలు కూడా తీసుకెళ్ళి ఆయన చేతిలో పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. లాస్ట్ పేరు జగన్మోహన్ రెడ్డి. ఏమనుకుంటున్నాను? జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పేది ఏముంది, మనం అన్నీ చేశాడు కాబట్టి సింగిల్గా పోటీ చేస్తున్నాడు, జనాల్లో తిరుగుతున్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఆదరణ పెరుగుతుంది. దాని గురించి మనం తెలిసిందే కాబట్టి ఇంకా జనాలకి 99% రీచ్ అయిపోయింది ఆయన పథకాలు అవి మొత్తం. కానీ దాని గురించి ఏముందండి, 99% రీచ్ అయిపోయింది. ఆయన పథకాలు రీచ్ అవ్వకపోతే వ్యతిరేకం అంటూ ఎట్లా ఉండిద్దో ఆయనకి తెలిసేది. ఎక్కడికి వెళ్ళినా సరే జనాలు తండాలుగా వస్తున్నారు. డబ్బులు ఇచ్చే మనుషులు ఎట్లా ఉంటారో, ఎండ్లో ఉండే వాళ్ళు ఎట్లా ఉంటారో అందరికీ తెలిసిన విషయమే. థ్యాంక్ యూ బ్రదర్. తమ్ముడు మీ పేరేంది? నా పేరు నాని. నాని. ఇక్కడ మంగళగిరేనా? మంగళగిరే. సరే, ఎలక్షన్లు వస్తున్నాయి. మంగళగిరిలో లోకేష్ గారు, లావణ్య గారు పోటీ పడుతున్నారు. ఎవరు గెలుస్తారు? మురుగుడు లావణ్య గారు. ఎందుకు లావణ్య గారు గెలుస్తారు? ఎందుకంటే ఏముంది, వెనమాల జగన్ ఉన్నాడు. జగన్ ఎవరు నిలబెడితే వాళ్ళే గెలుస్తారు. నేను నిలబడినా నేనైనా గెలుస్తా. అంతే అంటావు? మరి నెక్స్ట్ టైం నిన్నే నిలబడదామని చెప్దామా? అంటే అసలు నా మామే జగన్ గారికి తెలియదు, నేను ఎట్లా నిలబడతాను. అంతే అంటావు? సరే, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు, తీసుకొచ్చిన పథకాలు ఏదైతే ఉన్నాయో ఆ పథకాలు 2-3 పథకాల పేర్లు గుర్తున్నాయా? అమ్మఒడి ఉంది, వాలంటీర్లు ఉన్నాయి, మళ్ళీ వికలాంగులకి చాలా ఉన్నాయి. చెప్పాలంటే ఛాన్సే పట్టింది. ఇంకో క్వశ్చన్ అడగను. అంతే రైట్. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా 5 ఏళ్ళు ఉన్నాడు, పాలించాడు. ఎట్లా చేసాడు? అప్పుడు నాకు కొంచెం మైండ్ తక్కువ, అప్పుడు తెలియదు ఆయన ఎవరు. అంటే చిన్నగా ఉండే అంటావు? తెలియదు నాకు అసలు, ఆయన తెలియదు. సరే, లోకేష్ గారి గురించి అడిగితే ఏమంటావు? పర్లేదు, ఆయన కూడా మంచి కోసం ప్రయత్నిస్తున్నాడు, కానీ వచ్చేది మాత్రం జగనే. సరే, లావణ్య గారు ఇక్కడ గెలుస్తారు అని చెప్పేసి మీరు అంటున్నారు. ఫైనల్గా మీ ఓటు ఎవరికి? నా ఓటు మాత్రం లావణ్య గారు. థ్యాంక్ యూ. ఆన్ వీడియో ఓకే అన్న. నీ పేరేంది? నా పేరు నవీను. గట్టిగా చెప్పు. నవీను. ఇక్కడ మంగళగిరేనా? మంగళగిరి. సరే, ఎలక్షన్లు వస్తున్నాయి. ఈసారి ఎవరు గెలుస్తారు? ఇక్కడ మంగళగిరిలో చెప్పు. మంగళగిరిలో అయితే ఇది పేరు లావణ్య గారా? లావణ్య గారు గెలుస్తారు. వైసీపీ గెలుస్తాం. సరే, పోయినసారి రామకృష్ణ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండే, ఆల రామకృష్ణ గారు. ఎట్లా చేసిండు ఆయన? బాగానే చేశాడు మంగళగిరి. బాగానే చేశాడు. సరే, లోకేష్ గారు 5,000 ఓట్లతో ఓడిపోయింది మంగళగిరిలో. ఈసారి మళ్ళీ గెలవడంటావా? అంటే లోకేష్ గారు కూడా బాగానే చేశాడు. జనాలకి నెట్టుడు బళ్ళు ఇవ్వటం అని అయ్యాని
అంటే 2 పోటీలు ఇప్పుడు పోటీగా ఉన్నాయి. పోటీగా ఉన్నాయి. అది సరే, పోటీగా ఉన్నాయి, ఎవరు గెలుస్తారో తెలియదు. అట్లాంటప్పుడు నేను నీకు 4 పేర్లు అడుగుతా. 4 పేర్ల గురించి ఏమనుకుంటున్నావో సమాధానం చెప్పు. ఫస్ట్ పేరు పవన్ కళ్యాణ్. ఏమనుకుంటున్నావు? పవన్ కళ్యాణ్ అయితే రాడు, మాకు తెలిసిన మట్టుకు రాడు. ఎందుకు రాడంటావు? ఏముంది, మొన్నే కదా వచ్చింది. సరే, రెండో పేరు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే వస్తారు, మళ్ళీ సీఎం అవుతాడు. సీఎం పక్క. మూడో పేరు లోకేష్ గారు. ఇక్కడ గెలుస్తారా గెలవరా? ఇక్కడ గెలుస్తాడని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇక మంగళగిరికి చాలా చేస్తున్నాడు, గెలుస్తాడని అనుకుంటున్నాం. నాలుగో పేరు, చివరి పేరు మన చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు అంటే కష్టమే అనుకుంటున్నాం. అదే. నీ ఓటు ఈసారి ఎవరికి అంటే ఏమంటావు? లావణ్య గారికా లేదా లోకేష్ గారికా? చెప్పలేవు, అది చెప్పలేం కదా. లాస్ట్కు ఇక్కడ సిపిఐ కూడా ఉంది. 10,000 చిల్లర ఓట్లు వచ్చినాయి వాళ్ళకి. వాళ్ళ పరిస్థితి ఏంది? సిపిఐ అయితే పక్కాగా రాదు. థ్యాంక్ యూ.